వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే చర్చ. 22A 22A జాబితాలో మా భూములు ఉన్నాయి. మేమేం తప్పు చేశాం, మేమేం పాపం చేశాం, మా భూమి మా హక్కు, అన్ని అనుమతి పత్రాలున్నా కోర్టు ఉత్తర్వులున్నా మా భూములను ఉద్దేశపూర్వకంగానే 22A జాబితాలో పెట్టారు. ఎవరిని అడిగినా సమాధానం నో అని వస్తుంది. ఎవరిని ఏదైనా చేయాలంటే లంచం అడుగుతున్నారు. మేము ఎక్కడికి పోవాలి? ఈ 22A నుంచి మాకు ఉపశమనం లేదా? ఇదే గగ్గోలు బాధితుల నుంచి కనిపిస్తోంది. చాలా మందికి ఇది ఒక ప్రాణ సంకటంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో సామాజిక బాధ్యతగా 99 టీవీ ఇప్పటికే దీనిపై సమరశంఖం పూరించింది. 22A బాధితులకు సంబంధించి అటు వాళ్ళ యొక్క గొంతును వినిపించే ప్రయత్నం చేస్తోంది. దానిలో భాగంగా గత వారం రోజులుగా చాలా ప్రత్యేక కార్యక్రమాలు 99 టీవీ నిర్వహిస్తోంది. మీరు చూసే ఉంటారు. అలాగే మీరు ఈ డిబేట్ నడుస్తున్నప్పుడు స్క్రోల్ అవుతున్న నెంబర్కు మీరు ఒక వీడియో కూడా పంపించవచ్చు. ఆల్రెడీ 99 టీవీ ఒక ప్రోమో కూడా ప్లే చేస్తోంది. నేరుగా ఈరోజు ఆ 22A బాధితులే ఆ 99 టీవీ స్టూడియోకి వచ్చారు. అసలు ఆ బాధితుల కష్టాలేంటి, అసలు ఏం జరుగుతోంది, వాళ్ళకి ఉపశమనం లభిస్తుందన్న అవకాశం ఏమైనా ఉందా, అసలు నిషేధిత జాబితాలో మీ భూములు ఉన్నాయో లేదో మీరు టెస్ట్ చేసుకుంటున్నారా, వీటన్నిటికి సంబంధించి ఇన్ డీటెయిల్డ్గా మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు నారుగోని ప్రవీణ్ గారు, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే చాలామంది బాధితులు ఉన్నారు 99 టీవీ స్టూడియోలో. రేగు శ్రీశైలం గారు పిర్జాదిగూడ నుంచి, అలాగే శ్రీకాంత్ రెడ్డి గారు నారపల్లి, అలాగే కె అమరేంద్రరావు గారు ఉప్పల్, అలాగే చాలామంది బాధితులు కూడా ఉన్నారు. నెక్స్ట్ 15 నిమిషాల తర్వాత మరికొంతమంది జాయిన్ అవుతారు. ముచ్చర్ల జ్ఞానేశ్వర్ ఉప్పల్ నుంచి, అలాగే మేడిపల్లి నుంచి అభిలాష్, నారపల్లి నుంచి జైపాల్ రెడ్డి, అలాగే పెద్ది వెంకటేశ్వర్లు కూడా మాట్లాడబోతున్నారు. రైట్. నారుగోని ప్రవీణ్ గారు, మనం 22A పైన 99 టీవీ ఒక సమరశంఖం పూరించింది. బాధితులకు అండగా నిలబడాలని నిర్ణయించింది. ఆ యజ్ఞంలో మీరు కూడా భాగమయ్యారు. ఆల్రెడీ మనం 2-3 అంశాలపై ఇదే వేదికగా మనం మాట్లాడాం. అని ఈరోజు నేరుగా బాధితులే 99 టీవీ తలుపు తడుతున్నారు. ఫస్ట్ మనం బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీశైలం గారు, ఏంటి సార్, ఏంటి సమస్య? అసలు 22A సంబంధించి ఎలాంటి సమస్య లేదు, అంగుళం భూమి కూడా ఏమి పోవడం లేదు. ఏ సమస్య ఉన్నా వెంటనే కలెక్టర్లు పరిష్కరించాలి, జాయింట్ కలెక్టర్లు బాధ్యతగా వ్యవహరించాలి. ఇది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తున్న ఆర్డర్స్. నిజంగా అదే పరిస్థితి ఉందా? సమస్యలు పరిష్కారం అవుతున్నాయా? మీరు ఎందుకు 99 టీవీ ఆఫీస్ వరకు రావాల్సి వచ్చింది? నిజంగా సమస్య లేనట్లయితే నేను ఒక 4 నెలల క్రితం, నేను బేసికల్గా బిల్డర్ అండి, 4 నెలల క్రితం 5 నెలల క్రితం ఒక 2 చోట్ల ప్రాపర్టీస్ కొని బిల్డింగ్లు కడదామని చెప్పేసి పర్మిషన్స్ కూడా తీసుకొని వర్క్ స్టార్ట్ చేసి ఉన్నాను. ఒకనొక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇవి స్లాబ్లు పడ్డ స్టేజ్లో కొన్ని ఉన్నాయి, ప్లాస్టరింగ్ అయిన స్టేజ్లో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అమ్ముదాము అనేసరికి మొన్నటి వరకు నేను రిజిస్ట్రేషన్ చేసినప్పుడు నా పేరు మీదకి అయింది ఒక 4-5 మంత్స్ బ్యాక్. ఇప్పుడు అమ్ముదామనేసరికి అది బ్యాంక్ లోన్లు కూడా లోన్లు ఇస్తా అని చెప్పేసి అంటున్నా కానీ మేము రిజిస్ట్రేషన్ చెయ్యము అని చెప్పేసి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో సడన్గా చెప్పేసరికి ఇప్పుడు కోట్ల రూపాయలు బిల్డింగ్స్ పైన పెట్టి కూర్చొని అప్పులకు తెచ్చి మిత్తిలు కట్టుకుంటూ కూడా సడన్గా మరి మీరు సమస్య లేదని చెప్పేసి అంటున్నారు. మాకేమో క్లియర్గా ఇప్పుడు నేను దగ్గర 2.5 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేసి 4 బిల్డింగ్లు కట్టున్నాను, నారపల్లిలోను మేడిపల్లిలోను. ఈ 4 టోటల్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి. ఇప్పుడు దిక్కుచోతని పరిస్థితిలో ఉంది. బ్యాంక్ లోన్ తీసుకోవడానికి వెళ్ళాను, బ్యాంక్ వాళ్ళు కూడా ఆ ప్లాట్ మీద లోన్ తీసుకున్నప్పుడు నాకు లోన్ కూడా వచ్చింది, నాకు ఈఎంఐ కూడా స్టార్ట్ అయింది. బిల్డింగ్ మీద డబ్బులు పెట్టిన, ప్లాట్లకి డబ్బులు పెట్టిన, ఈఎంఐ స్టార్ట్ అయింది. అమ్ముకుందామంటే కొనే వాళ్ళు ఉన్నా కానీ రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి లేదు. సడన్గా వచ్చింది ఇదంతా కూడా. దీనికి పరిష్కారం ఏంటంటే దిక్కుతోతన పరిస్థితిలో ఉంది. మేము తిరగని కలెక్టర్ ఆఫీస్ లేదు, ఎంఆర్ఓ ఆఫీస్ లేదు, టీవీ స్టూడియోలు కూడా మీలాంటి వాళ్ళ దగ్గర దయచేసి ఏదో ఒకటి చేసేసి మాలాంటి వాళ్ళని దయచేసి బయటపడేస్తారనే ఉద్దేశంతో ఇంకా ఆశాజనకంగా తిరుగుతున్నాము. ఇప్పటికీ 2 నెలలు అయింది ఇంట్రెస్ట్లు కట్టక. ఏదైనా ఒక్క ఇల్లు అమ్ముడు పోయినా కానీ ఇంట్రెస్ట్లు కడదామని ఆలోచనతో ఉన్నాము. ఒక్కటన్నా బయటపడేస్తే కనీసం ఆ ఇంట్రెస్ట్లో మందమని వెళ్తుందని చెప్పేసి మా ఆలోచన అండి. ఓకే, శ్రీకాంత్ రెడ్డి గారు, మీ సమస్య ఏంటి సార్? సార్ నమస్కారం, నా పేరు శ్రీకాంత్ రెడ్డి సిద్దంకి. సార్ నేను నారపల్లిలో 250 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నాను, గత 2023లో తీసుకున్నాను. ఓకే.
తీసుకున్న తర్వాత ఓనర్స్ నాకు రిజిస్ట్రేషన్ చేశారు. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉంది, ఏదైతే తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఓకే. అప్పుడు రిజిస్ట్రేషన్ అయినాయి, చలానా కట్టాను. ఇదే గవర్నమెంట్ సేమ్ యాజ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మారారు కదా, సో అలానే చలానా కట్టాను. అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చాను. ఓకే, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అందులో నా అవసరాల రీత్యా మధ్యలో 1 year తర్వాత ఒక 125 square yards అమ్మేశాను. తర్వాత మళ్ళీ ఇంకొక 125 square yards ఉంది సార్. ఓకే. సో ఆ 125 square yards అమ్ముదామనేసరికి నేను అమ్మేసి డబ్బులు తీసేసుకున్నా కస్టమర్ దగ్గర. తీసేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఈసీ ఎక్లాన్మెంట్ ఈసీ ఏదైతే అప్లై చేద్దామని పోతే 22A ఉంది సార్, మేము రిజిస్ట్రేషన్ చేయము అని చెప్పారు సబ్ రిజిస్టర్ గారు. సో ఏంటి అసలు 22A అంటే ఏంటి అని అడిగాను. అడిగితే అప్పుడు మాకు మొత్తం ఒక లిస్ట్ ఇచ్చారు సార్, ఏ సర్వే నెంబర్లు బంద్ ఉన్నాయి, అసలు ఎందుకని బంద్ ఉన్నాయి అని ఒక పేపర్ ఇచ్చారు. ఆ పేపర్ ఎవరికి చూపించాలి, ఎవరికి చెప్పుకుంటే అర్థమవుతుంది అనేది నాకు అర్థం కాలే. అలాంటప్పుడు మళ్ళీ కొంతమంది నేను కన్సల్ట్ అవ్వడంతో వాళ్ళు చెప్పారు, ఈ 22Aలో సో అండ్ సో భూములు కోర్టు కేసులో ఉన్నాయి కానీ ఏది మన వర్క్ బోర్డులో ఉన్నాయి కానీ ఇలాంటివన్నీ కూడా మొత్తం జమ చేశారని చెప్పేసి తెలుసుకున్నా. సో దానికి మరి ఏం చేయాలని మళ్ళీ సబ్ రిజిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడిగితే వాళ్ళు ఏమన్నారంటే డైరెక్ట్గా మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎన్ఓసి తీసుకురండి అన్నారు. అసలు ఎన్ఓసి అంటే ఏంటో తెలియదు నాకు. అలాంటిది ఆ ఎన్ఓసి అంటే ఏంటో కూడా తెలియదు. ఇవన్నీ ప్రాసెస్ నాకు 3 నెలల సమయం అయింది సార్ ఇప్పటికి. మరి సమస్య పరిష్కారం అయిందా? అవ్వలేదు సార్. ఈ రోజు వరకు కూడా ఈ ప్రాపర్టీ నేను అమ్ముకోలేదు. అంటే 3 నెలలుగా ఎక్కే గుమ్మం దిగే గుమ్మం ఉన్నట్టుగా ఆఫీసులు తిరుగుతూనే ఉన్నారు. తిరుగుతూనే ఉన్నాను. అందులో ఇంకోటి ఏంటంటే సార్, అక్కడ ఉన్న చాలా మంది నాలాంటి బాధ్యతలు చాలా మంది కూడా వచ్చారు. కాకపోతే ఎవరు ధైర్యం చేయలేకపోయారు. కానీ మేము ఖచ్చితంగా చెప్తున్నాను సార్, నేను కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళాను సార్. అందులో నా పేరు కూడా ఉంటుంది. కలెక్టర్ ఆఫీస్ లో కూడా లెటర్ పెట్టాను ఎన్ఓసి కోసం అని. ఎన్ని తిరిగానంటే నేను తిరిగాను సార్. నా అవసరాలు ఇచ్చాను. నేను 2023లో ప్రాపర్టీ కొన్నప్పుడు గవర్నమెంట్ లో ఇలాంటి కేసులు ఇలాంటి 22A ఏది లేదు. ఇప్పుడు ఎలా వచ్చింది 22A అనేది? ఈ గవర్నమెంట్ ఎలా సృష్టించింది దీన్ని? మాకు ఎంత నష్టం చేస్తున్నాడు సార్. నా అవసరాలు ఇచ్చి అమ్ముకున్నాను. సో నా అవసరాన్ని ఈ రోజు నేను బయట మిత్తికి తీసుకొచ్చి ఇళ్ళ తీసుకున్న పరిస్థితి వచ్చింది సార్. మళ్ళీ ఎవరైతే అగ్రిమెంట్ చేసిన కస్టమర్ ఉండో అతను రిటర్న్ వెళ్ళిపోయారు. రిటర్న్ ఇచ్చేసి నాకు దీనివల్ల 5 lakhs rupees నష్టపోయినా సార్. ఈ 22A జాబితాలో నా ప్రాపర్టీ పెట్టడం వల్ల గవర్నమెంట్కి ఏం లాభం వస్తుందో తెలియదు, కానీ నన్నైతే నష్టపరిచింది సార్ ఈ గవర్నమెంట్. ఓకే. కానీ ఇప్పుడు ఎన్ఓసి తెచ్చుకోమని చెప్పారు కదా, మరి ఎన్ఓసి కోసం కలెక్టర్ కార్యాలయంకి వెళ్ళారు, వాళ్ళు ఏమంటారు? వెళ్ళాను సార్, వెళ్ళాను. కలెక్టర్ గారు కూడా మేము అందులో మహాలక్ష్మీపురం నారపల్లిలో నా ప్రాపర్టీ తీసుకున్నాను. ఈ లేఅవుట్ ఒక్కటి ఇందులో ఏదో ఒక చోట గవర్నమెంట్ ల్యాండ్ ఉండొచ్చు సార్. టోటల్ 22A కింద పెట్టడం అయితే కరెక్ట్ కాదు. సో కలెక్టర్ దగ్గరికి సేమ్ ఇదే డాక్యుమెంట్స్ ఇవన్నీ తీసుకెళ్లి సబ్మిట్ చేసి మేము లెటర్ రాసి ఇవ్వడం జరిగింది. సార్ కూడా మేము పరిష్కరిస్తామని చెప్పేసి అన్నారు. 20 days నుంచి ఇప్పటి వరకు కూడా అందుబాటులో అయితే లేరు. మాకు అపాయింట్మెంట్ దొరకాలంటే దొరకదు సార్. పరిష్కారం అవ్వలేదు. అంతే సార్. మేము అందరం ఒక 10 మందిని కలిసి వెళ్ళాము, అక్కడ లెటర్ పెట్టాము. ఇవాళ 1 month అవుతుంది సార్. ఇంతవరకు ఎక్కడ వేసింది అక్కడే ఉంది సార్. ఓకే. మరి ఈ మధ్యన కనుక్కున్నారు ఏమైంది, నేను అర్జీ ఇచ్చాను కదా, ఏంటి అతి లేదు గతి లేదు అని? మా కలెక్టర్ టైం దొరకాలంటే 20 రోజులు పడుతుంది సార్. ఎందుకంటే తిరుగుతూనే ఉండాలి సార్. అంత ఈజీగా దొరకదు సార్. కలెక్టర్ గా సమయం ఇవ్వాలంటే అంత ఈజీగా దొరకదు. ఎందుకంటే ఎక్కడి నుంచో వెళ్ళాలి సార్. మేము ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కూడా లెటర్ పెట్టాను, అది కూడా ఇంతవరకు రాలే. ఇంకా నాకు తెలిసి సార్ డబ్బులు తండుకుంటున్నారు సార్ నాకు తెలిసిన విషయంలో అయితే. ఎంఆర్ఓ కానీ ఆ లోకల్లో ఉన్న వాళ్ళు కానీ ఈ 22A దాని మీద పెట్టేసి. సో నాకు ఎవరైనా డబ్బులు అడిగారా? ఎన్ఓసి కోసం అని చెప్పేసి తీసుకున్నారని చెప్పేసి నాకు తెలిసింది సార్. ఒక్కొక్కరు 30,000 నుంచి 40,000 దాకా తీసేసుకున్నారు ఒక ఎన్ఓసికి. ఇది వాస్తవంగా శ్రీకాంత్ రెడ్డి గారు ఏ లేఅవుట్లను అయితే బాధితుడిగా ఉన్నాడో అక్కడ ఒక్క గజం భూమి కూడా ప్రభుత్వ భూమి లేదు. అది వాస్తవంగా ఎండోమెంట్ భూమి. అసెంబ్లీలో జివో పాస్ చేసి 80sలో దాన్ని లేఅవుట్ చేసి అమ్మేశారు. అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని రకాలుగా LRSలు తీసుకున్నారు. ప్రజెంట్ ఏంటంటే అది నిషేధిత జాబితాలో చేర్చి వాళ్ళకి ఇప్పుడు ఏమంటున్నారు, మీరు ఎన్ఓసి తీసుకుంటేనే రిజిస్ట్రేషన్ అవుతుంది అంటున్నారు. నేను కలెక్టర్ దగ్గరికి ఇష్యూ తీసుకుపోయాను. కలెక్టర్ గారు ఏం చెప్పారు అంటే ఇది మా పరిధిలోకి రాదు, ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి మేము లెటర్ రాస్తామని చెప్పారు. ఈయన లెటర్ రాశారు. ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కలెక్టర్ గారికి ఎప్పుడు నో అబ్జెక్షన్ వస్తుంది, కలెక్టర్ గారు మళ్ళీ సబ్ రిజిస్టర్స్ కు ఎప్పుడు నో అబ్జెక్షన్ ఇస్తారు, అంటే ఐజీ గారికి ఎప్పుడు ఇస్తారు, ఇదంతా ప్రాసెస్ ఎప్పుడు అవుతుంది, రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేస్తారు. ఇప్పటికి 3 నెలలు దాటిపోయింది. ఇంకా ఎంతకాలం పడుతుంది అనేది ఒక లిమిట్ అనేది లేకుండా పోయింది. వాస్తవంగా ఇవన్నీ ఎట్లా అంటే తెలంగాణలో
సర్పే కాస్ భూములని ఉంటాయి. అవును, సర్పే కాసు, సర్ప్లస్, రకరకాల భూదాను, ఎండోమెంట్, ఇట్లాంటి భూములు అసలు ఎవరి చేతిలో ఉన్నాయి, ఎవరు అన్యాక్రాంతం చేశారు, ఎవరు అమ్ముకున్నారు అనేది ఈ ప్రభుత్వం ఎందుకు తీస్తుందంటే ఈ తిప్పలంతా బొక్కల కోసమే. ఓకే, మొన్న ఫస్ట్ ప్రెస్ మీట్కు, రెండో ప్రెస్ మీట్కు రెవెన్యూ మంత్రి గారు తేడాగా మాట్లాడారు. ఫస్ట్ ఏమన్నారు, 1 సెంట్ భూమి కూడా నేను ఈ తెలంగాణలో మేము ప్రొహిబిషన్ లో పెట్టలేదు అని చెప్పారు. రెండో ప్రెస్ మీట్ లో ఏం చెప్పారు, ఇది పాత జాబితానే గత గవర్నమెంట్ లో ఉన్నదే, మేము దాన్నే ప్రొసీడ్ అవుతున్నాం అని చెప్పారు. మరి పాత గవర్నమెంట్ లో రిజిస్ట్రేషన్స్ అయినాయి కదా ఈ ప్రాపర్టీస్, ఇవాళ ఎందుకు రిజిస్ట్రేషన్ కావటం లేదు? ఇది మా ప్రశ్న. దీనికి సమాధానం లేదు. ఇంకెంత కాలం అవుతుంది? 14వ తారీఖు లోపు ఆన్లైన్ లో పెట్టాలట. ఏం పెడతావు నువ్వు ఆన్లైన్ లో? అంటే విలువైనటువంటి విలువైన భూముల చుట్టూ ఈ రాజకీయ నాయకులు, రెవెన్యూ ఉద్యోగులు తిరుగుతున్నారు. ఇక గద్దల్లాగా వాలటమే, తందకపోవడానికి ఇదంతా. ఇంకా వేరే ఆలోచన వీళ్ళకు ఉండదు. అమరేంద్రరావు గారు, మీ సమస్య ఏంటి సార్? మీరు ఉప్పల్ నుంచి వచ్చారు. సార్ నేను ఉప్పల్ స్వరూప్నగర్ కాలనీ, నా పేరు అమరేంద్రరావు. నేను రియలేటర్స్ అనమాట. అగ్రిమెంట్ చేసుకొని మేము ఇది చేస్తాము. అయితే మేము రీసెంట్గా వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరనే కాలనీలో 2 ఇల్లు రిజిస్టర్ చేసుకొని అమ్మేస్తాను అనమాట. అగ్రిమెంట్ చేసుకొని చేసిన తర్వాత టైం అయింది రిజిస్ట్రేషన్కి అని చెప్పి నేను వెళ్దాం అనుకొని రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి కదా, ఫీజు కట్టడానికి అని వెళ్తే ఇది 22 ఏళ్ళ ప్రొఫైటెడ్ ఉంది అని చెప్పి. ఎందుకున్నది ఇది? ఎందుకంటే ఒక 30 ఇయర్స్ నుంచి కన్స్ట్రక్షన్ అయి ఉన్నది ఇల్లు, ఇది ఎట్లా ఉంది ప్రొఫైటెడ్ అని అడిగాను. 22A అంటే ఏంటిది? ఇప్పుడు సార్ అన్నట్టు 22 అంటే ఏంటిది తెలియదు. ఇదేమి యుఎల్సీ అండర్ అర్బన్ ల్యాండ్ స్కేలింగ్ కింద వచ్చిందండి అది అని అన్నారు. ఇది అయితే ఎక్కడ ఎన్ని ఏళ్ళ నుంచి లేదు, ఇప్పుడు ఎట్లా వచ్చింది అని అడిగాను సార్. ఎస్ఆర్ఓ గారు ఏం సమాధానం లేదు. ఎస్ఆర్ఓ గారు ఏం సమాధానం లేదు. మీరు ఏదైనా ఉంటే కలెక్టర్ ఆఫీస్కి పోయి ఎన్ఓసి తీసుకొచ్చుకొని అన్నారు. సరే అని కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళి లెటర్ పెట్టాను. లేడీ ఒక ఆమె వచ్చేసి దాన్ని ఇచ్చేసింది. చూసేసి ఆమె కూడా సర్వే నెంబర్ ఇట్లా ఉందని చెప్పి రాసేసింది. కలెక్టర్ని కలవడానికి అని చెప్పి ప్రయత్నం చేశాము. సార్ అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నారు. గత 25 డేస్ నుంచి తిరుగుతున్నాం సార్ కలెక్టర్ ఆఫీస్కి. కలెక్టర్ ఆఫీస్ తిరుగుతూనే ఉన్నాం. పరిష్కారం అనేది ఏమి లేదు సార్. వాళ్ళు ఏమంటున్నారంటే పెట్టేసి పోండి, వచ్చేస్తాం, చెక్ చేస్తాం. సరే, దీనికి న్యాయం అయితే ఏదైనా ఒకటి ఉండాలి కదా. ఎంతవరకు ఇది సమంజసం చెప్పండి. ఇది మేము తిరిగిన కొద్ది ఇది కాదు. ఎందుకంటే మేము అగ్రిమెంట్ చేసుకొని మా లక్షల రూపాయలు 2-3 ఇళ్ళు అక్కడనే చేస్తాం అన్నమాట. అక్కడనే ఇప్పుడు చాలా ప్రాబ్లం అయిపోతుంది సార్. ఇది అదే దీనివల్ల మేము ఇంకా ఏమైనా చేస్తుందేమో అని చెప్పేసి సార్ పరిష్కారం ఇన్స్పెక్షన్ వచ్చారు. ఈ లైన్ ఇట్లా ఉన్నది, అప్పుడు ఏది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ లైన్ లేదని చెప్పారు అని కూడా చెప్పాను సార్ మేము. అట్లానే కూడా వాళ్ళు ఇవి దొంగది సర్టిఫికెట్, ఆ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్ అంటున్నారు. మరి నమ్మకం ఉందా? న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందా? ఎందుకంటే బ్రదర్ మన చెప్పారు, శ్రీకాంత్ రెడ్డి చెప్పారు, నేను 20 రోజుల నుంచి కలెక్టర్ ఆఫీస్ తిరుగుతున్నాను, పరిష్కారం లేదు. మీరు ఒక 25 రోజులు తిరుగుతున్నారు. అసలు ఏంటి పరిష్కారం? మీకు తక్కుతుందని నమ్మకం ఉందా లేదా? సార్, ఇది పరిష్కారం అంటే గవర్నమెంట్ ముందుకు వచ్చి దీన్ని అసలు సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తే పరిష్కారం అవుతుంది సార్. కాదని ఆ వాతావరణం ఏమైనా కనిపిస్తుందా? పోనీ కనిపించడం అంటే ఆయనేమో ఎవరు రెవెన్యూ మినిస్టర్ చెప్తున్నారు చేస్తారు అది అని చెప్పారు. బ్రదర్ని తీసుకొని కూడా వెళ్ళాము. ఎవరు ప్రవీణ్ సార్ని కూడా తీసుకొని వెళ్ళాము. మేము 2-3 సార్లు ప్రవీణ్ సార్ కూడా వచ్చారు మా ఎంబడి. ఆయన కూడా చాలా ఇది చేస్తాడు, ఇవ్వండి అని చెప్పి చాలా ఇది చేస్తాం. మేము ఒకసారి ప్రెస్ మీట్ కూడా పెట్టాము అన్నతోడు కలిపి, ఎస్ఆర్ఓ దగ్గర కూడా. ఒకసారి ఏమో రెస్పాన్స్ ఏమి ఇచ్చిండి, ఈ లోపల అయిపోతుంది అని చెప్పి కోర్టు కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది. 45 days లో చేయాలి అది అని చెప్పి హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. ఇంతవరకు ఏం రెస్పాన్స్ ఏం లేదు సార్. వారి సమస్య ఏంటంటే స్వరూప్ నగర్ అనే కాలనీ మొత్తం యుఎల్సీలో ఉందని చెప్పి సర్వే చేసి చెప్తున్నారు. ఇప్పుడు అంటే యుఎల్సీలో ఉన్న కారణంగా నిజంగా యుఎల్సీలో ఉన్నదా లేదా, అప్పుడు యుఎల్సీ కట్టిరా కట్టలేదా అనేది ఎవరికి తెలియదు. వాళ్ళు 30-40 సంవత్సరాల నుంచి ఇల్లులు కట్టుకొని ఉంటున్నారు. అన్ని రకాల అనుమతులు ఉన్నాయి. హౌస్ ట్యాక్స్లు చెల్లిస్తున్నారు, కరెంటు బిల్లులు కడుతున్నారు, నల్ల ట్యాక్స్ చెల్లిస్తున్నారు. ఇప్పుడు యుఎల్సీ అంటున్నారు. అంటే యుఎల్సీ అనేది గవర్నమెంట్ ఎత్తేసింది. ఇప్పుడు కొత్తగా యుఎల్సీ సర్టిఫికేట్ వాళ్ళు యుఎల్సీ ఎన్ఓసి ఇవ్వడానికి కలెక్టర్కు ఇప్పుడు అర్హత లేదు. కలెక్టర్ ఇవ్వలేడు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి, ఒక జియో తీసుకురావాలి. యుఎల్సీకి సంబంధించిన ఒక జియో తీసుకొచ్చి గజానికి ఇంత వసూలు చేస్తారా, లేకుంటే వీళ్ళకి ఎగ్జంప్షన్ ఇచ్చి ఎప్పుడో కట్టుకున్నారు కదా అని వాళ్ళ మీద ఏమైనా దయదలిచి వదిలేస్తారా అనేది కూడా ప్రభుత్వం ఏ విధంగా ఏమి అసలు దానికి సంబంధించిన ప్రెస్ మీట్లో ఆ విషయాలు చెప్పట్లేదు ప్రభుత్వం. ఎంతసేపు మేము ఎక్కడెక్కడ ఉన్నాయి ఎంక్వైరీ చేస్తున్నాం, ప్రభుత్వ భూములను కాపాడటమే మా లక్ష్యం. అరే, ప్రభుత్వ భూములు కాపాడాలంటే ప్రహరీ గోడలు కట్టుకో. ఎందుకు ప్రహరీ గోడలు కట్టుకోవట్లేరు? ప్రభుత్వ భూముల్ని పేద మధ్య తరగతి ప్రజలు ఎందుకు ఆక్రమించుకుంటారు? ఆక్రమించుకునేదంతా రాజకీయ నాయకులు, రెవెన్యూ ఉద్యోగులు తప్ప మిగతా వాళ్ళకి అవకాశం లేదనేది స్పష్టమైనటువంటి విషయం. ఈ మాత్రం రెవెన్యూ మంత్రికి తెలియదా? ఆయన స్వయంగా
వ్యాపారస్తుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు, పెద్ద కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థ నడుపుతున్నటువంటి వ్యక్తి. ఆయన అన్ని తెలుసు. వీళ్ళు ఏంటంటే బుకాయింపు దేనికోసం, ఎక్కడ ఎవరిని పట్టుకోవాలి, ఎక్కడ ఏ భూమి లిటికేషన్ లో దొరుకుతుంది, అక్కడ సెటిల్మెంట్లు చేసుకోవాలనే ఉద్దేశం తప్ప అది ఆ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన కాంచి ఈ యొక్క రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు మొత్తం భూముల మీద పడ్డారు. భూదాహం. ఓకే, శ్రీశైలం గారు, మీకు నమ్మకం ఉందా? మరి ఆల్రెడీ సమస్య మీరు చెప్పారు, పరిష్కారం అవుతుందన్న వాతావరణం ఏమైనా కనిపిస్తుందా సానుకూలంగా? మేడిపల్లిలో కమలానగర్లో 42 సర్వే నెంబర్లో ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్పేసి మేము కూడా కలెక్టర్ గారికి అర్జీ పెట్టాము. వాళ్ళు వచ్చి చెక్ చేసి చెప్తామని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు చేస్తారో తెలియదు. మా వర్క్ నడుస్తుంది, అది నడిపియాలనా లేకుంటే ఆపేసేయాలనా? ఈ మధ్యకాలంలో ఏంటంటే ఒక 2 సంవత్సరాల క్రితము సేమ్ ఇట్లానే ఎన్ఐఎన్ కాలనీ అని చెప్పేసి, భీమిరెడ్డి నగర్ అని చెప్పి మా దగ్గరనే ఆ 2 కాలనీలని వక్ఫ్ ల్యాండ్ అని చెప్పేసి అప్పటికి మా బిల్డర్స్, నేను వెళ్ళలేదు కానీ మా బిల్డర్స్ ఆల్రెడీ కొంతమంది ఇల్లు కట్టి ఉన్నారు. 5 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు వక్ఫ్ ల్యాండ్ అని ఇంతవరకు ఎవరు కొనలేదు. వాళ్ళు పూర్తి చేసి పెయింట్ వేసి కూర్చున్నారు. రెండోసారి కూడా పెయింట్ అంతే. ఇప్పుడు కస్టమర్ కొనుక్కోవాలనుకుంటున్నాడు కదా. ఇప్పుడు మళ్ళీ మేము దాంట్లో పెట్టుబడి పెట్టాలనా లేకుంటే అదే స్టేజ్ లో వదిలిపెట్టాలనా, లేక తెచ్చిన అప్పులు ఏం చేయాలని చెప్పేసి క్లారిటీ లేదండి. ఈ కలెక్టర్ ఆఫీస్ తోటి, మంత్రులతోటి, గవర్నమెంట్ తోటి పెట్టుకునేంత స్తోమత మనకు లేదు, అవుతుందనే నమ్మకం నాకు లేదు. ఎందుకంటే వక్ఫ్ ల్యాండ్ దగ్గర పెద్ద దెబ్బ పడింది. మా బోడుపల్లో దగ్గర ఒక 20-25 సర్వే నెంబర్లు వక్ఫ్ అని చెప్పేసి బ్లాక్ చేసి పెట్టినారు. ఈ కొత్తగా యుఎల్సి అని చెప్పేసి 20-25 సర్వే నెంబర్లు అండి, దాదాపు ఒక 300 ఎకరాల దాకా వక్ఫ్ ల్యాండ్ కిందనే పోతుంది. మొదట ఒక లిస్ట్ ఇచ్చారు వక్ఫ్ అని చెప్పేసి, రెండోసారి మళ్ళీ సర్వే నెంబర్ 11, 10 కలుపుకుంటూ ఇంకో లిస్ట్ ఇచ్చారు. అంటే వక్ఫ్ లిస్ట్ పెరిగిపోయింది. మళ్ళీ యుఎల్సి అని చెప్పేసి ఫస్ట్ 3 నెలల కింద ఒక లిస్ట్ ఇచ్చారు. మళ్ళీ తర్వాత రెండోసారి వచ్చిన లిస్ట్ లో మళ్ళీ ఒక 5-6 సర్వే నెంబర్లు కల్పిస్తున్నారు తప్ప దాన్ని తగ్గించే ప్రయత్నం అయితే చేస్తలేరు. ఎప్పటికప్పుడు సర్వే నెంబర్ పెరుగుతున్నాయి. ఈ ఏదో పర్వతాపూర్ లోనో లేదంటే చెంగిచర్లోనో ఒక 2-3 సర్వే నెంబర్లు తగ్గినాయంట. కానీ ఇక మాది యుఎల్సి నుంచి పూర్తిగా తీసేస్తారా, ఎవరు వచ్చి సర్వే చేస్తారు, ఎప్పుడు క్లియరెన్స్ ఇస్తారు, అప్పటిదాకా మా పరిస్థితి ఏంటిదంటే క్లారిటీ అయితే లేదండి. గవర్నమెంట్ చూస్తే ఇప్పట్లో క్లియర్ చేసేటట్లేదు, మమ్మల్ని కూడా వక్ఫ్ బాధితులకే చేస్తారేమని చెప్పేసి భయం వేస్తుంది. ఓకే, ఏం చెప్తారు శ్రీకాంత్ రెడ్డి గారు? సార్, ఇది మహాలక్ష్మీపురం నారేపల్లి సార్. 1 to 7 వరకు ఒక లేఅవుట్, ఇది 1 to 7 వరకు. ఆ తర్వాత 13, 14, 16, 20 దాకా వేరే లేఅవుట్స్ ఉన్నాయి సార్. ఈ లేఅవుట్ మీరు గూగుల్లో కొట్టి చూసినా కూడా అన్ని రెసిడెన్షియల్ వచ్చేసినాయి సార్. గవర్నమెంట్ ల్యాండే లేదు. అసలు ఎట్లా వచ్చింది సార్ 22A అనేది? ఇక్కడ ఎట్లా ఆపుతారు? మొత్తం రెసిడెన్షియల్ అయిపోయినాయి. మీరు వెళ్ళి లైవ్ లో కూడా మీరు అక్కడ ఇప్పుడు ప్రోగ్రామ్ పెట్టండి, మీకు చూపిస్తాను. ఎందుకంటే అక్కడ మొత్తం హౌసెస్ అయిపోయినాయి సార్. సో హౌసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, FTL ల్యాండ్ ఉంది, దేవాదాయ భూమి ఉంది అని చెప్పేసి రావడం ఏంటి సార్ ఇది? పబ్లిక్ మాలాంటి సామాన్యులు ఇలా చేయడం వల్ల మీకు ఏమొస్తుంది? మీకు కావాలంటే పెద్ద రియల్ ఎస్టేట్ లో ఇక్కడ ఎన్నో వేల కోట్లు అడ్జస్ట్ అవ్వాలి ఉండొచ్చు, అక్కడికి వెళ్ళండి. కానీ అలాంటి సామాన్యుల మీద మాత్రం దయచేసి ఈ 20TA జియో మాత్రం ఖచ్చితంగా ఎత్తేయాలి. ఎందుకంటే సార్ నాలాగా చాలా మంది సఫర్ అయిన వాళ్ళు సార్, నేనంటే ఎవరు ఇబ్బంది పడట్లేదని మంత్రి అంటున్నారు. లేదు సార్, 100% సార్. మీరు రండి, మీలాంటి ఛానల్స్ ఏ వచ్చినా కూడా నేను అక్కడ 50 నుంచి 100 మంది అక్కడ బాధ్యతలు ఒక్కొక్క కాలనీలో చూపిస్తాను. ఎందుకంటే ఖచ్చితంగా ఉన్నారు సార్. మీరు ఏ రోజైనా లైఫ్ ప్రోగ్రామ్ పెట్టండి, నేను అక్కడ ఖచ్చితంగా నేను పిలిపిస్తాను అందరినీ కూడా. ఇప్పుడు బాధితులు అనేవాళ్ళు లేకపోతే ఈ కాలనీలే ఎందుకు మీకు వినతి పత్రాలు ఇస్తాయి? కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చిన కాలనీలే దివ్యానగర్ అని చెప్పి, స్వరూప్ నగర్ అని చెప్పి, బుద్ధానగర్ అని, PNT కాలనీ అని, సాలార్జంగ్ కంచ అని, ఔషాపూర్ అని, అంకుషాపూర్ అని, అనేక ఊర్లు, రాంపల్లి అని అనేక ఊర్లకు సంబంధించినటువంటి ప్రొహిబిటెడ్ లిస్ట్ కలెక్టర్ గారికి ఇచ్చి ఇవన్నీ ప్రైవేట్ ఆస్తులు అండి, ఇవన్నీ క్లియర్ చేయండి అని చెప్పి మేము స్పష్టంగా వారికి ఇవ్వటం జరిగింది. కొన్ని పరిష్కరించగలిగారు, కొన్ని పరిష్కరించలేదు. వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు అగమ్య గోచరం. వాళ్ళు అసలు ఉండాలన్నా, ఏమన్నా కావాలన్నా, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి పేద మధ్య తరగతి ప్రజలకు. కాళ్ళు చేతులు ఆడవు, నిద్ర పట్టదు, ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు అందరు బిల్డర్స్ పుట్టిన గోల్డ్ స్పూన్ తో పుట్టలేదు కదా. ఖచ్చితంగా కొంత అప్పులు తెచ్చుకునో, లోన్లు తెచ్చుకునో కన్స్ట్రక్షన్ చేసుకుంటారు. సేల్ అయిన తర్వాత లోన్ అమౌంట్, మిగిలిన అమౌంట్ ప్రాఫిట్. నాకు ఇవాళ ఒక బాధితుడు 99 టీవీలో నా సబ్జెక్ట్ చెప్పండి సార్, నేను జీవితాంతం కష్టపడి 150 గజాలు కొనుక్కున్నాను. ఆ 150 గజాలు ఇప్పుడు నిషేధిత జాబితాలో ఉంది. నాకు ఒక్కతే కూతురు. నా కూతురుకి నేను ఇచ్చేది ఇదే ఆస్తిగా.
ఇంకేం లేదు. Right. ఇది గవర్నమెంట్ భూమి అంటే మేము నా కూతురు ఎక్కడికి నేను వెళ్ళాలి? ఏమైనా చేసుకోవాలనా అని ఆయన ప్రశ్నిస్తుండే. ఏం చెప్తాము మరి రెవెన్యూ మంత్రి ఏం చెప్తారు, ముఖ్యమంత్రి ఏం చెప్తారు? రైట్, ఖచ్చితంగా మనం ఈ విషయంలో ఖచ్చితంగా గట్టిగానే నిలదీద్దాం. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మా భూమి మా హక్కు 22A జాబితాలో అనవసరంగా చేర్చారు. అసలు ప్రభుత్వ భూమి లేకపోయినా గతంలో వాటికి సంబంధించి క్లియర్ టైటిల్స్ ఉన్నా కావాలనే ఒక ఇంటెన్షన్ తో ఇబ్బంది పెట్టాలి, డబ్బులు దండుకోవాలన్న ఒక ఇంటెన్షన్ తో 22A జాబితాలో చేర్చారు. ఎన్ఓసీలు తెమ్మంటున్నారు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కలెక్టర్ అందుబాటులో ఉండడం, 20 రోజుల నుంచి 25 రోజుల నుంచి కాళ్ళు చెప్పులు అరిగేలా తిరుగుతున్నా ఆదుకునేవాడు లేడు. అసలు 22Aనే మొత్తం ఎత్తేయాలి, ఇది కావాలని ప్రజలను ఇబ్బంది పెట్టే ఒక అస్త్రంగా ప్రభుత్వం వాడుకుంటుంది అన్నది బాధితులు ఆరోపిస్తున్నారు. 22A బాధితులు 99 TV ఆఫీస్ కు క్యూ కడుతున్నారు. మనం చూసాం ఇప్పటివరకు చాలా మంది బాధితులు మాట్లాడారు. అసలు 22Aకు సంబంధం లేదు, కానీ మా ల్యాండ్స్ ని, మా నిర్మాణంలో ఉన్న మా అపార్ట్మెంట్స్ ని అటు 22A జాబితాలో చేర్చుతున్నారు. ఏమైనా ఎన్ఓసీ తెచ్చుకోమంటున్నారు. ఎన్ఓసీ కోసం కలెక్టర్ ఆఫీసులకు వెళ్తే 20-30 రోజుల నుంచి సమాధానమే లేదు. మాకెందుకు ఈ శిక్ష? మమ్మల్ని ఎవరు ఆదుకోవాలి? ప్రభుత్వం ఆదుకోవాల్సిన ప్రభుత్వమే ఇబ్బందులు పెడితే ఎలా? ఇది బాధితుల నుంచి మెదలాడుతున్న ప్రశ్న. మరికొంతమంది బాధితులు ఇప్పుడు 99 TV స్టూడియోకి వచ్చారు, కొత్తగా స్టూడియోలో జాయిన్ అవుతున్నారు. మొదట సంపత్ గారు ఆల్వాల్ నుంచి, అలాగే జైపాల్ రెడ్డి గారు నారపల్లి నుంచి, అభిలాష్ గారు మేడిపల్లి నుంచి, అలాగే పెద్ది వెంకటేశ్వర్లు గారు కూడా ఇప్పుడు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, ఇప్పుడు సంపత్ గారు, ఈ సెక్షన్ 22A అంటే ప్రభుత్వ భూములు, అసైన్డ్ ల్యాండ్స్, సీలింగ్ ల్యాండ్స్, ఎండోమెంట్ ల్యాండ్స్, వక్ఫ్ ల్యాండ్స్, కోర్టు వివాదాలు ఉన్న భూములు, వీటన్నిటిని 22Aలో జాబితాలో చేరుస్తున్నాము, చట్టం కూడా ఉంది కదా అనేది అందరూ చెప్తున్నమాట. వీటికి భిన్నంగా మీ ల్యాండ్ ఏమైనా ఉందా? అలాంటి ల్యాండ్ని 22Aలో చేర్పించారా? అసలు మీ సమస్య ఏంటి? సార్ నా పేరు సంపత్ కుమార్, అల్వాల్ నుంచి వచ్చిన. సార్ 22A సీలింగ్ ల్యాండ్ అనేది అర్బన్ ల్యాండ్ సీలింగ్ ల్యాండ్ అనేది మా అల్వాల్లో 490 ఎకరాల భూమి ఉంది. దాదాపు అన్ని కాలనీలు అయిపోయినాయి, లేఅవుట్లు అయిపోయినాయి, వెంచర్లు అయిపోయినాయి, అన్ని కన్స్ట్రక్షన్లు అయిపోయినాయి. నేను 2015 నుంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. ఇప్పుడు శక్తి గణేష్ నగర్ లేఅవుట్ అనేది 5-2-3 సరైన వల్ల 40 ఎకరాలు, అల్వాల్స్ లేఅవుట్ 40 ఎకరాలు, పంచశీల 40 ఎకరాలు. ఈ లేఅవుట్లో మేము కట్టుకుంటూ అమ్మినాం కన్స్ట్రక్షన్. 2016లో దాదాపు 20 ఇళ్ళు కట్టాము. సేమ్ సర్వే నంబర్, సేమ్ లేఅవుట్. ఈ లేఅవుట్ గవర్నమెంట్ లేఅవుట్ చేసేటప్పుడు లేఅవుట్ పర్మిషన్ ఇచ్చి, ప్లస్ ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు ఎక్కడ కూడా అర్బన్ ల్యాండ్ సీలింగ్ అనేది తీయలేదు. తీయకుంటూ ఎక్కడ పిక్ చేయకుంటూ వెంచర్ అయిపోయి ఇండ్లు కట్టిన ప్రతి ఓనర్లను ఇబ్బంది పెట్టుకుంటూ, ఇండ్లు అయిన వారికి నోటీసులు పంపుకుంటూ నానా రకాల ఇబ్బంది చేస్తున్నారు ఈ 1 year నుంచి. అంతకుముందుకు 2018లోనే యుఎల్సీ ఎత్తేయడం జరిగింది, ఆఫీస్ లేదు. యుఎల్సీ ఆఫీస్లో యుఎల్సీ పోయి కడదామంటే యుఎల్సీ ఆఫీస్ ఎక్కడ లేదు, గవర్నమెంట్ తీసేసింది. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో యుఎల్సీ జీవో ఇచ్చింది, జీవో ప్రకారం అందరు కట్టుకున్నారు. నెక్స్ట్ కడదామనే వాళ్ళకు కట్టడానికి ఆఫీస్ లేదు, పేమెంట్ తీసుకోవడానికి ఆఫీసర్ లేదు. ఈ యుఎల్సీ ల్యాండ్ అనేది రెవెన్యూ వాళ్ళు చేసిన ఎంఆర్ఓ గారు మిస్టేక్ చేసి ఎక్కడనేది ఫిక్స్ చేయకుంటూ లేఅవుట్ చేసి లేఅవుట్లు అయిపోయి ఇల్లు కట్టుకున్న కస్టమర్లు అందరినీ ఇబ్బంది పెడుతూ, ఎవరైతే బిల్డర్లు ఉన్నారో కట్టిన వాళ్ళకు, నాది దాదాపుగా ఒక 2016 నుంచి ఒక 20 ఇళ్ళు కట్టాము మేము. రీసెంట్గా 2022 నుంచి ఒక 10 కోట్ల రూపాయలు ఆగిపోయినాయి సార్. ఒక 3000 గజాలు ప్లాట్లు కొని రిజిస్ట్రేషన్లు చేసుకొని పెట్టుకొని కన్స్ట్రక్షన్ చేద్దామనే వరకు ప్రజెంట్గా ఈ గవర్నమెంట్ వచ్చినాక 22A అర్బన్ యుఎల్సీ అని యుఎల్సీ కాపీ ఉన్న వాళ్ళకు కూడా మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎన్ఓసి తీసుకురావాలి, మీరు ఇది ఫేకా ఒరిజినలా అనేది ఎంక్వైరీ చేయడం. ఏమన్నంటే ఇప్పుడు ఇట్లా ఎంఆర్ఓ ఆఫీస్, మన కలెక్టర్ ఆఫీస్ పోతే ఇట్లా వాళ్ళ ఆఫీస్ లో ఒక ఇట్లా కలర్ పెట్టుకొని ఉన్నారు. పొజిషన్ మీద ఎక్కడ మార్కింగ్ చేసి యుఎల్సీ ల్యాండ్ మా ఆఫీస్ లో ఉన్న పేపర్ మీద ఉంది, కానీ పొజిషన్ కాడ ఎక్కడ కూడా ఒక్క గుంట మీద వాళ్ళ పొజిషన్ కాడ ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది యుఎల్సీ ల్యాండ్ అనేది ఎక్కడ ఆపుకోలేదు. రెవెన్యూ వాళ్ళు తప్పు చేసి ప్రజలను భయభ్రాంతిలో గురి చేసి నానా రకాల ఇబ్బందులు చేసుకుంటూ, చాలా మంది 2015లో 30,000 20,000 కొనుక్కున్న గదం ఇవాళ 60-70 వేలకు ఉంది. 70,000 పెట్టి కొనుక్కున్న వ్యక్తి ఇవాళ ఏం చేయాలనేది అయోమయంలో ఉన్నారు. ఇల్లు కట్టుకుంటే ఇంటికి నోటీస్ పంపుతుండే ఎంఆర్ఓ. ఇల్లుకు గవర్నమెంట్ బ్యాంక్ లోన్ ఇచ్చింది, ఎస్బీఐ బ్యాంక్ లోన్ ఇచ్చింది, మున్సిపల్ పర్మిషన్ ఇచ్చిల్లు. ఇల్లు ఓనర్ కు నోటీసులు పంపుతుంది, మీరు యుఎల్సీ కట్టాలి, యుఎల్సీ లేదు మీకు, ఎంఆర్ఓ గారు పంపుతుంది. ఇది చేసింది ఎంఆర్ఓ.
యుఎల్సీ ఎంత అనేది చెప్తలేదు, ఇంత ఫీజు కట్టాలనేది లేదు, నోటీసులు మాత్రం పంపడం. ఇప్పుడు కొత్తగా కట్టే వాటికి పర్మిషన్ ఇవ్వడం లేదు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ రీసెంట్ గా మా ఎమ్మెల్యే గారు మరి రాజశేఖర రెడ్డి గారు ఆయనే ప్రత్యేకంగా ఈ 22A అనేది పెట్టేసి మొత్తం అల్వాల్ విలేజ్ మొత్తం రిజిస్ట్రేషన్ ఆఫీస్. తర్వాత రీసెంట్ గా ఇప్పుడు ఏమంటారు కలెక్టర్ ఆఫీస్ నుంచి మీరు ఎన్ఓసి తెస్తే మీకు రిజిస్ట్రేషన్ కానీ పర్మిషన్. నేను ఒక ప్లాట్ నా పేరు రిజిస్ట్రేషన్ చేసుకొని పర్మిషన్ చాలా టీడీఆర్ కట్టుకొని 13 లక్షలు టీడీఆర్ కట్టుకొని రిజిస్ట్రేషన్ మన పర్మిషన్ పోతే ఇది 22A పెట్టి మేము పర్మిషన్ ఇవ్వమని కోర్టు పోతే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు ఆర్డర్ కూడా తెచ్చిన. ఇప్పుడు నేను హైకోర్టు నుంచి వచ్చిన ఇక్కడికి డైరెక్ట్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన దాని మీద కూడా పర్మిషన్ కు నానా రకాల ఇబ్బంది పెట్టుకుంటూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటూ ఇవి చేసింది వాళ్ళు సార్. ఈ పేపర్ ఒక పేపర్ మీద ఉంది కలెక్టర్ ఆఫీస్ లో పొజిషన్ కాడ నీకు ఎక్కడ కూడా ఒక గజం జాగా ఈ ఎంఆర్ఓ కానీ వీళ్ళు ఫినిషింగ్ చేసుకుంటే ఇలా లేఅవుట్ ఎందుకు కావు, కన్స్ట్రక్షన్ ఎందుకు చేస్తాము, ప్లాట్లు ఎందుకు అమ్ముతాము, రిజిస్ట్రేషన్లు చేస్తారు, డాక్యుమెంట్లు అవుతాయి, 5-6 డాక్యుమెంట్లు మారుతాయి. ఇలా కొత్తగా వచ్చి 20 నుండి నేను రిజిస్ట్రేషన్ చేయని సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ సమస్య తీరడానికి సార్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో జియో పెట్టిండు. యుఎల్సీ ల్యాండ్ అన్నిటికీ జియో పెట్టి గదానికి ఇంత కట్టుకున్నాడు. ఆ జియో పెట్టండి సార్, గవర్నమెంట్ పెట్టేస్తే అందరు కట్టుకోవడానికి రెడీ ఉన్నారు కదా సార్. యుఎల్సీ 2018 లో ఆఫీస్ లేదు ఇప్పటి వరకు. యుఎల్సీ కట్టిన వాళ్ళు ఏమి ఇవ్వలేదు. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు దీనికి ఇచ్చిళ్ళు జీవో ఇచ్చిళ్ళు డబ్బులు కట్టుకున్నారు. అటువంటి జీవో పాస్ చేయండి మీరు. మీరు ఆఫీస్కి పోదామంటే ఆఫీసే లేదు, యుఎల్సీ ఆఫీసే లేదు. ఓన్లీ కలెక్టర్ ఆఫీసులో యుఎల్సీ వాళ్ళు పేపర్లు పెట్టుకొని ఇది అక్కడ నుంచి తీసిన పేపర్ చేసి మార్కింగ్ చేసి మీది ఈ సర్వే నెంబర్ 5 ఇది మొత్తం యుఎల్సీ 13 యుఎల్సీ అని చూపెడుతుంది. ఇది మీరు ఆడ పొజిషన్ మీద ఫిక్స్ చేసి మీరు బోర్డు పెట్టుకుంటే ఇలా వెంచర్ ఎందుకు కావు, ప్లాట్లు ఎందుకు కావు, ఇలా సామాన్య ప్రజలు ఎందుకు ఇబ్బంది పడు, మీరు తప్పు చేసి ప్రజలను ఎందుకు ఇబ్బంది పెట్టు. ఇప్పటికైనా సార్ మీరు ఏ జీవో పెడతారో పెట్టండి. ఎవరైనా కట్టడానికి రెడీ ఉండదు. మీరు గదానికి ఎంత పెడతారో పెట్టండి, కట్టుకోవడానికి ఉండదు. ఇప్పుడు గవర్నమెంట్ పెట్టింది మొన్నటి వరకు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎందుకు దీన్ని అసమర్థంగా ఉంచేసి ఇప్పుడు శ్రీనివాస్ పొంగులేటి రెవెన్యూ మంత్రి గారు దీన్ని స్పెషల్ గా తీసుకొని సీఎం కు చెప్పేసి ఉంది కదా, రాజశేఖర రెడ్డి పెట్టింది కదా, అప్పుడు కట్టింది కదా, గవర్నమెంట్ కట్టుకున్నారు, కట్టి తీసుకున్నారు కదా డబ్బులు. ఇప్పుడు ఆఫీస్ లేకుండా ఇబ్బంది పెట్టుడు ఎందుకు? మీరేం చెప్తారు సార్ పెద్ద వెంకటేశ్వర గారు? నమస్కారం సార్, నా పేరు పెద్ద వెంకటేశ్వర్లు సార్. ముందుగా 99 టీవీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాము. మా చిన్న వాళ్ళ గోడు వినడానికి కూడా మీరు ఒక ప్లాట్ఫామ్ ఏర్పరిచినందుకు. మాది బోడుప్పల్లి ఎన్ఐఎన్ కాలనీ సార్. నేను 2020 లోపల 20 ఒక బిల్డింగ్ తీసుకున్నాను, బిల్డర్ దగ్గర నుంచి ఒక బిల్డింగ్ తీసుకున్నాను సార్. నాకు లోన్ వచ్చింది. ఆల్రెడీ మాకు సీసీ రోడ్లు ఉన్నవి, మాకు మంచిగా వాటర్ వస్తున్నది, అన్ని ట్యాక్స్లు కడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. మా చుట్టూ కూడా ఇండ్లు ఉన్నాయి. మా కాలనీ మొత్తం ఒక దాదాపు 10,000 ఇండ్లు ఉన్నాయి. 10,000 ఇండ్లు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ అయింది, మాకు లోన్ వచ్చింది. రిజిస్టార్ చెప్తాడు, మా బ్యాంక్ నుంచి గవర్నమెంట్ బ్యాంక్కి లోన్లు వస్తాయి. ఇప్పుడు మాకు వల్ల ప్రాబ్లం ఉండి అమ్ముకుందామని చెప్పంటే ఇప్పుడు ఆడికి అమ్ముకుందాం పోయేసరికి రిజిస్టర్లు అయితే లేవు అని చెప్పి అంటున్నారు. 2 years నుంచి చాలా సార్లు మేము రాస్తా రోకాలు చేసినాము, చాలా ఎన్నో విధాలటువంటి అవి చేసినాం సార్. మాకు రేవంత్ రెడ్డి గారు కూడా మేము అది చేసినప్పుడు వచ్చాడు, మాకు వచ్చి మా గవర్నమెంట్ రాగానే మీకు ఈ వర్క్ బోర్డు నుంచి తీసేస్తాం, మిమ్మల్ని మీది ఈ ఏరియా మొత్తం తీసేస్తాము అని చెప్పారు సార్. మా కాలనీలో ఒక 10,000 కుటుంబాలు సార్, దాదాపుగా 18,000 మంది మా బాధితులు ఉన్నారు అక్కడ. చిన్న వాళ్ళని బాధ పెట్టి మీ ప్రభుత్వము ఇట్లాంటి వాటికి చేయొద్దు అని చెప్పి నా యొక్క విన్నపం అండి. ప్రతి ఆఫీసులకు పెద్దలు పోతున్నారు, కొంచెం అదిగో పెద్ద ఫ్లాట్స్ వాళ్ళు పోతున్నారు. వాళ్ళకు బయట ఏం చెప్తున్నారంటే ఇది వాస్తవానికి ఇది 100% కరెక్టే ఉంది, మేమేం గవర్నమెంట్ తీసుకున్న చర్యలకు మేమేం చేయలేని పరిస్థితి అని అదే ఆఫీసర్లు చెప్తున్నారు. ఎంఆర్ఓ అదే చెప్తున్నాడు, కలెక్టర్ అదే చెప్తున్నాడు, రిజిస్ట్రార్ అదే చెప్తున్నాడు. పరిష్కారం దొరకట్లేదు సార్. మీరు అక్కడికి పో, నువ్వు ఇక్కడికి పో, ఇట్లా ఇదే చెప్తున్నారు. ఓకే, అభిలాష్ గారు మీ సమస్య ఏంటి? నమస్తే. అపార్ట్మెంట్ ఫ్లాట్ 2007 లో కన్స్ట్రక్షన్ చేశారు. అదే గత కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే మీరు ఫ్లాట్ కొనుక్కున్నారు అపార్ట్మెంట్ లో, దానికి లోన్ ఇచ్చింది, అన్ని ఇచ్చారు. ఇప్పుడు మేము 2 months బ్యాక్ అమ్మనికి పెట్టాం. ట్రై చేస్తుంటే మార్కెట్ లేదు, అది లేదని చాలా మంది అని
యాక్చువల్గా 35 lakhs పోయే ప్రాపర్టీ మేము 27 lakhs కి అమ్ముకున్నాం. అర్జెంట్ ఉంది, మా ఫాదర్ హాస్పిటల్ ఉండు, జర తిరుగుతా ఉన్నాం, హాస్పిటల్ చుట్టూ ఖర్చు అవుతుంది. వాళ్ళు మాకు 15 lakhs కట్టారు. కట్టి వాళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవుతలేదు, అదైతే లేదు ఇదైతే లేదు అని మళ్ళీ ఇప్పుడు మా పైసలు మాకు ఇవ్వండి అని అంటున్నారు. మేము 1 month నుంచి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఎన్ఓసి అప్లై చేసినాము, రోజు వెళ్తున్నాను, పనులను ఇచ్చి పెట్టుకొని హాస్పిటల్కి వెళ్ళి అటే వెళ్తున్నాను డైలీ. రోజు వెళ్తుంటే వాళ్ళు రెస్పాన్స్ ఇయ్యారు, వాళ్ళు ఇక కోపం మీద చూస్తున్నారు. అడిగితే ఏంది ఇవాళ రండి రేపు రండి, ఇవాళ రండి రేపు రండి అంటున్నారు. వచ్చారు సర్వేరు, ఒక 10 days ఎంబడి పడితే సర్వేరు వచ్చారు. అదేమో 43 సర్వే నెంబర్లో డాక్యుమెంట్ ఉంది, అయితే పొజిషన్లో ఏమో 39 సర్వే నెంబర్లు ఉన్నారు. సరే ఏది ఉంటే అది ఇవ్వండి, ఎన్ఓసి ఇవ్వండి, డబ్బులు కావాలని ఇస్తాం, అది కావాలని ఇస్తాం అంటే సరే సరే అంటున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, పని చేస్తలేరు. రోజు వెళ్తున్నాం మేము, ఒక 1 month ఎబోవ్ అవుతుంది ఇప్పుడు తిరగబట్టి మేము. మాలాంటి సమస్య ఇప్పుడు 2007లో అపార్ట్మెంట్ లో మీ ఒక్క ఫ్లాట్ ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా సమస్య వచ్చి ఉంటారు కదా, అందరికి వచ్చింది. అందరూ కలిసి ఒక గ్రూప్ అయ్యి పోరాటం చేస్తున్నారు. రావడానికి భయపడుతున్నారండి. ఇప్పుడు నేను ఒక్కనే ధైర్యంగా వచ్చినాను, చాలా మంది రానికి భయపడుతున్నారు. ఎందుకంటే కేసులు పెడతామని ఇది పెడతారని భయపడుతున్నారు చాలా మంది. ఎవరు పెడతారు కేసులు? ఎందుకంటే మీ భూమి మీ ఇష్యూ, ప్రభుత్వంలో మీరందరూ భాగమే. అంతా మీరు సమస్యని అడగకపోతే ఇంకెవరు అడుగుతారు? వస్తా అంటున్నారు, కొంతమంది డ్యూటీకి వెళ్తున్నారు, టైంకి వీలు కాక అట్లా నడుస్తూ ఉంది. ఓకే సార్, మీరు జైపాల్ రెడ్డి సార్. జైపాల్ రెడ్డి గారు. అవును సార్, నేను ఇక్కడ మేడిపల్లి నుంచి వచ్చాను సార్. మొట్టమొదట 22A బాధితులకు అండగా నిలుస్తున్నటువంటి 99 TV యాజమాన్యానికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఏం లేదు సార్, నేను 2009లో నారపల్లిలో మహాలక్ష్మి అనే ఒక లేఅవుట్లో ఒక ప్లాట్ కొనుక్కున్నా సార్. అది సర్వే నెంబర్ 1 సార్. 2009 అంటే ఇప్పటివరకు నేను కొనుక్కున్నది 17 years అవుతుంది సార్. అప్పుడు నేను ప్లాట్ కొన్నప్పుడు మా పాప ఏజ్ వచ్చేసి 8 years ఉండే సార్. సరే ఫ్యూచర్లో మా పాప పెళ్ళికి పనికి వస్తుందనే కాన్సెప్ట్తోనే నేను చిన్న ప్రైవేట్ ఎంప్లాయీని సార్. జాబ్ చేసుకుంటూ ఏదో కొంత వచ్చిన డబ్బులన్నా కొంత సేవ్ చేసుకుంటూ ఆ ప్లాట్ కొనుక్కున్నాను సార్, పాప మ్యారేజ్కి అక్కడికి వస్తుందని. ఇప్పుడు పాప ఏజ్ వచ్చేసి 25 years వచ్చినాయి సార్. అయితే పాప మ్యారేజ్ చేద్దామని రీసెంట్గా ఆ ప్లాట్ అమ్మినాను సార్, ఒక 3 months క్రితం. అమ్మినప్పుడు వాళ్ళు మనకు ఆ అమౌంట్లో 25% అడ్వాన్స్గా పే చేసారు సార్. ఆ పే చేసిన అడ్వాన్స్తో కూడా బంగారం రేటు పెరుగుతుందని చెప్పి కొంత బంగారం కొనుక్కున్నాం సార్ పాప మ్యారేజ్ కానీ. బ్యాలెన్స్ అమౌంట్ పే చేస్తానని మొన్న కొనుక్కున్న వాళ్ళు వచ్చారు సార్. సరే రిజిస్ట్రేషన్ చేయిద్దామని మేము SRO నారపల్లికి వెళ్ళాం సార్. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి ఆ డాక్యుమెంట్ రైటర్ని కలిసి డాక్యుమెంట్ ప్రిపేర్ చేయించేసి అమౌంట్ పే చేద్దామని చెప్పి మేము అమౌంట్ గవర్నమెంట్ ట్యాక్స్ పే చేయాలి కదా సార్, 8.5% అమౌంట్ పే చేసి చాలా పే చేద్దామని వెళ్తే అది 22A జాబితాలో చూపిస్తుంది, ఇది రిజిస్ట్రేషన్ కాదని చెప్పి చెప్పారు సార్. అసలు సడన్ గా మాకు ఏం అర్థం కాలేదు సార్. ఇది నేను అంతమందికి కొన్నప్పుడు ఆ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేయించుకున్నా, అంతమందికి 6 ట్రాన్సాక్షన్లు అయినాయి సార్ ఆ ప్లాట్ మీద. నాది 7వ ట్రాన్సాక్షన్. ఎప్పుడు ఏ ప్రాబ్లం లేదు, సడన్ గా 22 ఏందని చెప్పి అసలు ఒక 1 hour అసలు ఆ షాపుల నుంచి నేను బయటకు రాలేకపోయాను సార్. అర్థం కాలే ఏంది పాప పెళ్లి కోసం అని చెప్పి నేను కష్టపడి రూపాయి జమ చేసి ఈ ప్లాట్ కొనుక్కుంటే ఇప్పుడు ఇదేంది సమస్య అని చెప్పి అర్థం కాలే. అర్థం కాక ఒక 10-15 minutes తర్వాత SRO గారిని కలిశాను సార్. సబ్ రిజిస్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా నేను ఇట్లా ఈ ప్లాట్ కొనుక్కున్నాను సార్ 2009లో, ఇవన్నీ నా డాక్యుమెంట్స్, నేను ఇప్పుడు ఆ ప్లాట్ అమ్ముకున్నా, వాళ్ళ దగ్గర 25% అడ్వాన్స్ కూడా తీసుకున్నాను సార్. ఇప్పుడు వాళ్ళు నాకు బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటున్నారు. ఇప్పుడు అది రిజిస్ట్రేషన్ కావట్లేదు సార్. దీని ప్రాబ్లం ఏందని చెప్పానంటే ఆ SRO గారు ఏమంటారు చెప్పానా సార్, ఇప్పుడు మీ ల్యాండ్ లో ఒక 2 acres వచ్చేసి ఇనాం ల్యాండ్ ఉంది, ఆ 127 సర్వే నెంబర్లు అన్నాడు. ఆ 127 సర్వే నెంబర్ అంటే ఒక 30-40 acres ఉంటుంది సార్. ఇప్పుడు ఆ 30-40 acresలలో అన్ని ఇండ్లు కట్టిర్రు, అపార్ట్మెంట్లు కట్టిర్రు, అసలు ఓపెన్ ప్లాట్లే లేవు. ఇప్పుడు ఆ 2 acres ప్లేస్ ఎక్కడి నుంచి తీస్తారు సార్ వాళ్ళు? అదేంటంటే ఇక్కడ క్లియర్ కట్ గా ఏంటంటే ఒక ఇంటెన్షన్ కనిపిస్తుంది. అంటే ఒక సమస్యని క్రియేట్ చేయాలి, ఖచ్చితంగా వీళ్ళు మా దగ్గరికి రావాలి అంటే ఒక ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు మీ ఎగ్జాంపులే, ఇప్పుడు మీకు ఆ సబ్ రిజిస్టర్ ఎవరో కానీ ఆయన ఒక 2 acres ఇనాం భూములు ఉన్నాయని మొత్తం 40 acres దీన్ని ఇంపాక్ట్ చూపిస్తున్నారు, మీ ఒక ఫ్లాట్ని ఇంపాక్ట్ చూపిస్తున్నారంటే ఖచ్చితంగా మరి ఎక్కడ బాధితుల తరపున ప్రభుత్వం ఉన్నట్టు? తర్వాత ఏమన్నారంటే మేము ఒక లెటర్ ఇస్తాం, ఆ లెటర్ తీసుకెళ్ళి మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఎన్ఓసి తెచ్చుకోమన్నారు సార్. సార్ నేను అట్లా కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా సార్. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఇన్వర్డ్లు ఇవ్వండి, ఇక్కడ ఇవ్వండి, అక్కడ ఇవ్వండి అని చెప్పి ఒక 5-6 రోజులు అక్కడ తెప్పించుకున్నారు సార్. తర్వాత నేను పోయి అక్కడ సబ్మిట్ చేసిన, ఇప్పటివరకు అక్కడి నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు సార్. నాకు ఎవరైతే అడ్వాన్స్ ఇచ్చారో వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయ్యారా? మీరు 1,00,000 ఇవ్వండి, ఒక 50,000 ఇవ్వండి,
కానీ జరుగుతుంది అనేది తెలుస్తున్నా సార్. ఇక అంటే నాతోనే డైరెక్ట్ ఎవరు ఇంపాక్ట్ కాలేదు కానీ ఇలాంటివి జరుగుతున్నాయి, కొంతమంది తెచ్చుకుంటున్నారు అనేది కూడా తెలుస్తున్నది సార్. ఇప్పుడు నాకు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, నేను వాళ్ళు ఏదైతే నాకు 25% అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చారో అది ఆల్రెడీ వాడేసుకున్నాను సార్. ఇప్పుడు నేను వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాలి, వాళ్ళకి రిజిస్ట్రేషన్ అన్న చేయాలి, ఐదర్ అమౌంట్ అన్న రిఫండ్ చేయాలి సార్. అమౌంట్ రిఫండ్ చేయడానికి నేను ఆల్రెడీ అది పాప మ్యారేజ్ కోసం ఖర్చు పెట్టుకున్నాను సార్. ఇప్పుడు వీళ్ళు మాలాంటి చిన్న చిన్న ఎంప్లాయీస్ రూపాయి జమ చేసుకున్న ఎంప్లాయీస్ ఎక్కడైనా తిరుగుతాం ఏమని చేస్తాం. మీలాంటి వాళ్ళకి ఇది శరాఘాతం అండి. యాక్చువల్ గా ఏంటంటే షాక్ గురైపోతారు ఒక్కసారిగా, అయోమయం. ఇప్పుడు నాది ఏదో 22A ఉంది, ఇది నాది కాదు అని అంటే ఎవరికైనా కాలు చేతులు ఆడే మిస్సెస్ అయితే ఒక 1 వీక్ అసలు బెడ్ రెస్ట్ లోకి వెళ్ళిపోయింది సార్ ఈ షాక్ నుంచి. ఓకే, చాలా ప్రాబ్లం ఉంది సార్ మాలాంటి వాళ్ళకు. మీరు 99 టీవీ మరి సంపత్ గారు ఏంటి పరిష్కారం దొరుకుతుందా దొరకదా? మీరు అంటున్నారు కదా యూఎల్సీకి సంబంధించి ఒక జీవో ఇస్తే ఏదో కట్టాల్సిన ఫీజు ఏదో కడతాము, మాకు అది కూడా క్లారిటీ ఉండట్లేదని. ప్రభుత్వం అయితే సమస్యలు ఏమీ లేవు, కావాలనే విపక్ష పార్టీలు మీడియా గందరగోళం చేస్తుందని ప్రభుత్వం అంటుంది. సార్ గవర్నమెంట్ తెలియకుండా ఏది జరగదు సార్. కలెక్టర్ ఆఫీస్ చుట్టూ అందరు ఇట్లా అప్లికేషన్లు ఇచ్చేసింది సార్ ఇన్వార్ల. దాదాపుగా ఈ 3 months నుంచి నడుస్తుంది. వీళ్ళు పట్టించుకోకుండా రెవెన్యూ మంత్రి గారికి తెలియకుండా, గవర్నమెంట్ తెలియకుండా ఏమి ఉండదు సార్. ఇప్పటికైనా ఇప్పుడు ఆఫీస్ అనేది ఎత్తేసిళ్ళు 2008లో. మీరు కోర్టుకు వెళ్తే 2008లోనే యుఎల్సి ఆఫీస్ ఎత్తేసిళ్ళు, యుఎల్సి అనేది లేదంటుంది. మీరు దీన్ని అందరిని ఆదుకోవాలని గవర్నమెంట్కు ఉంటే ఒక జీవో తీయండి. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన జీవో ప్రకారం మీరు కూడా ఒక జీవో తీయండి. కాకపోతే ఇంత డాక్యుమెంట్లు ఉండి, సేల్ లీడ్ ఉన్న డాక్యుమెంట్ ఉండి, కొనుక్కున్న వాళ్ళను అమ్ముకునే వాళ్ళని ఈ రకాలుగా ఇబ్బంది పెట్టకుండా గవర్నమెంట్ తక్షణమే జీవో తీసుకుంటే సార్. కలెక్టర్ యుఎల్సి సంబంధించిన కలెక్టర్లు మేము ఇప్పుడు నాకు 10 కోట్లు అయినాయి సార్. నేను నానా రకాలుగా డిప్యూటీ కలెక్టర్లు ఎమ్మడి పడుతుంటే అంటున్నారు గవర్నమెంట్ చేయండి, మేము ఏం చేయాలి సంపత్? గవర్నమెంట్ రెవెన్యూ మంత్రి గారు చెప్తున్నాం మేము అంటుంది. మీరు చెప్పినప్పుడు జీవో ప్రకారం మీ గవర్నమెంటే రాజశేఖర రెడ్డి గారు ప్రజల అవస్థలను తెలుసుకొని జీవో పాస్ చేసింది. ఆయన ఉన్నంత కాలం జీవో కట్టుకున్నారు. తర్వాత మిగతా వాళ్ళు కట్టుకుందామనే టైంలో లేట్ అయిన వాళ్ళకేమో టైం అయిపోయింది. కట్టుకున్న వాళ్ళకు కూడా క్లియరెన్స్ ఇవ్వలేదు. ఒక అమౌంట్ ఒక 2,90,000 కట్టి ఉన్నాయి మాల్ వల్ల, వాళ్ళకి క్లియరెన్స్ ఇవ్వలేదు, వాళ్ళకు కూడా నోటీస్ పంపింది, డబ్బులు పే చేసిళ్ళు. ఇప్పటికైనా ప్రజలను తీసుకొని సార్, ప్రజల బాధలను అర్థం చేసుకొని గవర్నమెంట్ తక్షణం జీవో పాస్ చేస్తే అందరి సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ టీవీ 90 ఒకటి జీవో ఇవ్వటము, రెండోది అసలు ఏ సంబంధం లేని ప్రైవేట్ యజమానుల భూములని, ఫ్లాట్లని, ప్రాజెక్టులని 22Aలో పెట్టి పై లెవెల్ నుంచి కింద లెవెల్ వరకు విపరీతంగా అవినీతికి పాల్పడుతున్న ఉదంతాలు ఇప్పుడు మాకు ఫోన్ కాల్స్, వీడియోల రూపంలో వస్తున్నాయి. అసలు 22Aకి మాకు సంబంధం లేదు, అవును పెట్టాము అయితే ఏం చేస్తావు అని అడుగుతున్నారు కొందరు ఆఫీసర్స్. ఇంకా అయితే పెట్టాము ఏం చేస్తావు, నువ్వు ఏం చేయగలవు, ఏం చేస్తావు, ఏం చేయగలవు అని అడుగుతున్నారంట. ₹1 కోటి ఇవ్వు, దీన్ని ఈరోజు నీ ముందే 10 నిమిషాల్లో 22A నుంచి ఇది బయటకు పోతుంది. 2 కోట్లు ఇవ్వు, మాకు తెలిసిన ఒక ఇదంటే ఒక 40 కోట్లు అడిగారు, 40 crores. అంటే సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి? ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం, ప్రజలు సమస్య పడుతుంటే ప్రభుత్వంలో ఉన్న కొందరే మళ్ళీ లంచాలు అడుగుతుంటే మరి అంటే ఎక్కడికి పోవాలి? ఆప్షన్ ఏంటి? పబ్లిక్కి, ప్రజలకు ఆప్షన్ ఏంటి? ఆదుకోవాల్సిన ప్రభుత్వమే ఇప్పుడు విలన్గా మారిపోతే వాళ్ళు ఎక్కడికి పోవాలి? వాళ్ళు ఎవరికి పెట్టుకోవాలి? అంటే కొందరేమో కోర్టులకు వెళ్తున్నారు. ప్రవీణ్ గారు నాకు తెలిసి మనం మాట్లాడుకున్నాం, కోర్టులకు వెళ్ళిన కోర్టుల అనుమతులు ఉన్న బేఖాతరు. అసలు కోర్టులు అంటే ఐఏఎస్ ఆఫీసర్లకు, రెవెన్యూ ఉద్యోగులకు, ఈ రాజకీయ నాయకులు అసలు లెక్క లేదు, కోర్టులను గౌరవించట్లేదు. తెలుగుదేశం పార్టీలో యుఎల్సి వసూలు చేశారు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో వసూలు చేశారు, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఓపెన్ చేశారు. 90% యుఎల్సి పేమెంట్స్ అయినాయండి. ఒకవేళ కాకపోతే మీరు ఆ ప్రాపర్టీస్ ఎట్లా రిజిస్ట్రేషన్ చేశారు, ఎట్లా ఎల్ఆర్ఎస్లు ఇచ్చారు, ఎట్లా హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఇచ్చారు, ఎట్లా హౌస్ ట్యాక్స్ తీసుకుంటున్నారు? ఇన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు బాధితులను పట్టుకొని యుఎల్సి పే చేయాలి, మీరు యుఎల్సీలో ఉంటే రిజిస్ట్రేషన్ చేయము. యుఎల్సీలో ఉన్నదా లేదా భగవంతుడిగా తెలియాలి. అసలు వాళ్ళకి రెవెన్యూ ఉద్యోగులుగా తెలియనప్పుడు తెలియకనే కదా రిజిస్ట్రేషన్ చేస్తా అంటే చూసింది, తెలియకనే కదా పర్మిషన్స్ ఇచ్చింది, తెలియకనే కదా హెచ్ఎండిఏ వాళ్ళు ఇచ్చింది. అన్ని అయిపోయిన తర్వాత ఒక పలుమార్లు చేతులు మారిన తర్వాత ఇవాళ ఎవరైతే పొజిషన్లో ఉన్నాడో ఆ బాధితుడి మీదకి వచ్చి నువ్వు యుఎల్సీ పే చేస్తేనే నేను
రిజిస్ట్రేషన్ చేస్తా కొన్ని అంటే ULC ఇప్పుడు ULC పే చేయడానికి ఆప్షన్ లేదు. అదంటున్నాను, ఇప్పుడు యుఎల్సి పే చేయడానికి ఆప్షన్ లేదు, దానికి ఒక జీవో ఇస్తారంటే వీళ్ళందరూ ఎప్పుడు పే చేసి ఉంటారు, వీళ్ళందరూ ఎప్పుడు పే చేసి ఉంటారు, రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఇప్పుడు ఆ కాపీలు లేవు, ఆ కాపీలు చూపిస్తే కూడా పట్టించుకునే నాదుడు లేడు. ఇప్పుడు మళ్ళీ వసూలు చేస్తారా, ఏం చేస్తారు, వాళ్ళకి ఏమైనా పరిష్కారం చూపిస్తారా అనేది ప్రభుత్వం ఏం చెప్పటం లేదు. అట్లా వక్ఫ్ బోర్డ్ సార్, వక్ఫ్ బోర్డ్ అనేది తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉంది, బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా కొన్ని కాలనీలు వక్ఫ్ బోర్డ్ లో చేశారు. అసలు ఆ వక్ఫ్ బోర్డ్ భూమి కాదా అనేది ఎక్కడ సర్వేలు జరగలేదు, ఎక్కడ ప్రభుత్వ రికార్డ్స్ లేని కూడా వక్ఫ్ బోర్డ్ లో పెట్టేసి రిజిస్ట్రేషన్స్ ఆపి వీళ్ళు గురి చేస్తున్నారు గందరగోళానికి. అసలు ఏంది ఈ సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తారు? వక్ఫ్ బోర్డ్ అసలు ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు తలుచుకుంటే వక్ఫ్ బోర్డు తోటి మాట్లాడి నిజంగా అది వక్ఫ్ బోర్డు భూమి అయితే సర్వే చేసి రెవెన్యూ రికార్డ్స్ చూసి సరే ఒక సెటిల్మెంట్ చేయొచ్చు, గజానికి 500 1000 రూపాయలు వక్ఫ్ బోర్డుకి ఇప్పించేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ కు అనుమతించచ్చు, ఇప్పించచ్చు. అట్లాంటి పనులు ఎందుకు చేయట్లేరు? ఏది తేలట్లేదు, తేలటం లేదు. మీరు జీవితాలండి, వాళ్ళు జీవితకాలం కష్టపడి సంపాదించుకున్నటువంటి సొమ్ముతోటి ఒక ప్లాట్ లేదా 100 గజాలు ఇల్లు కొనుక్కుంటే అది రిజిస్ట్రేషన్లు చేస్తావు నువ్వే, పర్మిషన్లు ఇస్తావు నువ్వే, హౌస్ ట్యాక్స్ నువ్వే తీసుకుంటావు. ఇవాళ వచ్చేదాన్ని వక్ఫ్ బోర్డు భూమి అని చెప్పేసి ఇవాళ మేము రిజిస్ట్రేషన్ చేయము, నువ్వు అమ్మడానికి లేదు, కొనడానికి లేదు అంటే వాళ్ళు ఏం కావాలి? అసలు వాళ్ళ జీవితాలను నువ్వు రోడ్డు పాలు చేస్తున్నావు ఎందుకు? నువ్వు ఒకవేళ నిజంగా ఉంటే, నిజంగా వాళ్ళు బాధితులు కాబట్టి బాధితుల దగ్గరికి గవర్నమెంట్ పోయి ఇగో మీకు ఈ పరిష్కారం మీ సమ్మతితోటే మేము చేస్తాము అని చెప్పి వాళ్ళ సమ్మతి తీసుకొని వాళ్ళు పరిష్కరిస్తే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది కదా, శాశ్వతంగా సమస్యలు పరిష్కారం అవుతాయి కదా. ఆ దిశగా ఈ గవర్నమెంట్ ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలండి, దిగి రాకపోతే ఖచ్చితంగా ఫలితం అయితే అనుభవిస్తుంది, ఫలితం అనేది అనిపిస్తుంది. ఇప్పుడు ప్రజల్లో ఇంత నైరాశ్యం ఉంటే అసలు ఏం సమస్య లేదు, ఒక అంగుళం కూడా సమస్య లేదు, ఏమైనా క్లిక్ చేయండి అని చాలా ఈజీగా ప్రభుత్వం చెప్తోంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, బాధితులందరూ చెప్పిన దాన్ని బట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి అంతా తెలుసు, కొందరు పై లెవెల్కో తెలియదు. ఇదంతా పెద్ద ఒక బోటకం, ఇదంతా పెద్ద ఒక నాటకం, అంతా ప్లాన్డ్ గానే చేస్తున్నారు, ప్లాన్డ్ గానే అన్ని తెలిసే జరుగుతున్నాయి. ఇప్పుడు సార్ తెలియక జరుగుతుండడానికి ఛాన్స్ లేదు. మాలాంటి మీడియా రోజు ఉదయం లెగిస్తే పత్రికల్లోని మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. ఎక్కడ చూసిన బాధితులు ఆందోళన చేస్తున్నారు, రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నారు, సదస్సులు పెడుతున్నారు, చర్చ అంటే ఇంతకు మించిన బిగ్ టాపిక్ లేదు 2 తెలుగు రాష్ట్రాల్లో. దాదాపు 2 తెలుగు రాష్ట్రాలు 2 కోట్ల ఉంది, లేదు ఇంత పెద్ద సమస్య లేదు. 2 తెలుగు రాష్ట్రాలు మేము లెక్కలు తీస్తే 2 కోట్ల మంది ఎఫెక్ట్ అవుతున్నారు, 2 కోట్ల మంది. అంటే వాట్ ఇట్ మీన్స్, అంటే ప్రజలంటే అంత లెక్కలేంతనమా ఏంటి? స్మాల్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత ఇంకా చాలామంది బాధితులు 99 టీవీ కార్యాలయంకి వస్తున్నారు. బట్ అందరు వాయిస్ని వినిపించే ప్రయత్నం 99 టీవీ చేస్తోంది. 22A బాధితులకు అండగా మేమున్నాం. గత 4-5 రోజులుగా 99 టీవీ ఇచ్చిన పిలుపు మేరకు మొత్తం బాధితులు అందరూ క్యూ కడుతున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వంలో ఒక రకమైన నైరాశ్యం అంటే పట్టించుకున్నతనం అయితే కనిపిస్తోంది. స్పెసిఫిక్గా అటు 22Aకి సంబంధించి కొద్ది సమస్యలు ఉన్నా, సమస్యలు లేకపోయినా జాబితాలో పెట్టడం లేదు, జాబితాలో పెట్టడానికి అర్హత లేని భూములు కూడా అక్కడ పెట్టడం, మళ్ళీ ఎన్ఓసీలు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకోవాలని చెప్పడం, తిరిగి కలెక్టర్ ఆఫీసులకి చెప్పులు అరిగేలా తిరుగుతున్న అక్కడ ఎన్ఓసీలు ఇవ్వకపోవడం, లేదంటే ఏదో రకంగా లంచాలని డిమాండ్ చేస్తుండడం, ఇదంతా ఒక పెద్ద దందాగా మారిపోయింది. అటు కాలనీలే ఇప్పుడు మనం చూస్తే బాధితులు తెచ్చినవి ఎంత ఇంట్రెస్టింగ్ ఉన్నాయంటే కాలనీలే 22 జాబితాలో ఉన్నాయి. అంటే అందరూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, ఆందోళనలో ఉన్నారు. ఒక ఫ్లాట్ కొనుక్కొని కుమార్తె పెళ్లికి ఉంచుకొని కరెక్ట్గా కుమార్తె పెళ్లి సమయానికి ఆ ఫ్లాట్ను అమ్ముకుందామని మీరు 22Aలో ఉందని చెప్తే ఆ తండ్రి పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. ఎంత జరుగుతున్నా ప్రభుత్వం కిమ్మనటం లేదు ఎందుకు? ఒక సామాజిక బాధ్యతగా, ఒక మీడియా హౌస్కి ఉండాల్సిన బాధ్యతగా 22A బాధితులకు అండగా నిలవాలని నిర్ణయించింది. దానికి తగ్గట్టుగా రకరకాల నిపుణులు, అలాగే బాధితులు ప్రతి కోణంలో అంటే 360 డిగ్రీ కోణంలో ఈ సమస్యకు కారణం ఎక్కడ, ఆ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరేంటి, ఎందుకు అసలు అన్ని రకాల అనుమతులు ఉన్న 22A జాబితాలో కొన్ని భూములను చేర్చారు, కోర్టు ఉత్తర్వులు సైతం ఎందుకు లెక్క చేయటం లేదు, సరైన సమాధానం ఎందుకు ప్రభుత్వ అధికారుల నుంచి రావటం లేదు, లంచాలు తీసుకుంటున్నారని పబ్లిక్ చెబుతున్న ప్రభుత్వం ఎందుకు చీమ కుట్టినట్టయినా వ్యవహరించడం లేదు. ఈ అన్ని అంశాలకు సంబంధించి మనం మాట్లాడుతున్నాం. 99 టీవీ కార్యాలయంకి వరుసగా బాధితులు క్యూ కడుతున్నారు.
మీరు ఇప్పటివరకు చాలా మంది బాధితులు ఏం మాట్లాడారు, వాళ్ళ సమస్య ఏంటి, సమస్య ఎక్కడ ఉంది, పరిష్కారం కాకుండా ఎందుకు ఉంది, వీటన్నిటికి సంబంధించి ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడారు. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు ప్రవీణ్ రెడ్డి గారు కొంపల్లి నుంచి, అలాగే ముచ్చర్ల జారేశ్వర్ గారు ఉప్పల్ నుంచి ఉన్నారు. మిగతా గెస్ట్లు కూడా కంటిన్యూ అవుతున్నారు. ప్రవీణ్ రెడ్డి గారు, అసలు మీ సమస్య ఏంటి? కొంపల్లి నుంచి వచ్చారు కదా, 22A ఎఫెక్ట్ మీపై ఎలా ఉంది, ఏంటి సమస్య ఏంటి అసలు? 2023లో HMDA అప్రూవ్డ్ లేఅవుట్లో మనం 386 ప్లాట్ నెంబర్ను మనం పర్చేజ్ చేసినాం సార్. 10 మెంబర్స్ కలిసి పర్చేజ్ చేసినాం. దానికి పర్మిషన్ తీసుకొచ్చినాం. HMDA అప్రూవ్డ్ పర్మిషన్తో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసినాం. అందులో రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీసేల్కు ఒక ఇద్దరు అమ్ముకున్నారు. వాళ్ళది కూడా రీసేల్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు అమ్ముదాం అనుకుంటే 22Aలో ఉంది అని చెప్పేసి రిజిస్ట్రేషన్ కావడం లేదు. ఏంటి అంటే మనం కొనుక్కునేటప్పుడు ఏం చూసినామంటే అది HMDA అప్రూవల్ లేఅవుట్. మనం GHMC పర్మిషన్ తీసుకొచ్చి కట్టినటువంటి అపార్ట్మెంట్ ప్లాట్. HMDA లేదు, హుడా లేదు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే 22Aలో HMDA హుడా అప్రూవ్డ్, మనం అవి నమ్మకంగా తీసుకుంటాం కదా. సరే, మిగతా వాటిపై నమ్మకం లేకపోయినా HMDA హుడా అంటే అంత ప్రభుత్వం సంబంధించిన అనుమతులన్నీ ఉన్నాయి. HMDA వేలం వేస్తే కదా మన భూములు కొనుక్కునేది. కానీ అలాంటిది కూడా ఇప్పుడు 22Aలో ఉందంటే ఎవరిని ఇప్పుడు తప్పు పట్టాలి? రెవెన్యూ అధికారులు తప్పు పట్టాలి. ఎవరు బాధ్యులు? ప్రజలది తప్ప, మీది తప్ప? మీది తప్ప అయితే చంపలేసుకోండి. కానీ ప్రభుత్వ అటు ప్రజలను ఇప్పుడు అర్జీలు పట్టుకొని కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, సబ్ రిజిస్టర్ ఆఫీసుల చుట్టూ, MRO ఆఫీసుల చుట్టూ తిరగమంటే ఎవరు తిరుగుతారు? ఓట్లేసింది మీకు అందుకైనా ప్రజలు. మీరు మాట్లాడండి సార్. సార్, అది 81 acres అప్రూవల్ లేఅవుట్ సార్. HMDA అప్రూవల్ లేఅవుట్ 81 acres లో ఉంది. అందులో 3 lakhs అబౌవ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఉంది. 60 సర్వే నెంబర్లు ఉన్నాయి సార్. అందులో 60 సర్వే నెంబర్లలో మా ఒక్క ప్లాట్కి వచ్చి కూడా 60 సర్వే నెంబర్లు అటాచ్ అయి ఉన్నాయి. ఎందుకంటే ఏ ప్లాట్ ఏ సర్వే నెంబర్లు ఉందని డివైడ్ చేయలేదు. 2008 అప్రూవ్డ్ HMDA అప్రూవల్ లేఅవుట్. మనం 386 ప్లాట్లో 60 సర్వే నంబర్లలో 3 సర్వే నంబర్లు 22Aలో ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు మా ప్లాట్ను రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపేసారు. సో దీనికి మనం ఏం చేసినామంటే, అది మనం కొనేటప్పుడు ఏం చూసినాం, HMDA అప్రూవల్ లేఅవుట్ అని చూసినాం. అది TSB పాస్ ద్వారా పర్మిషన్ తీసుకొచ్చినాం. ఒక 11 lakhs చాలానా కట్టినాం గవర్నమెంట్కు. ఒక్కొక్క ప్లాట్ రిజిస్ట్రేషన్ అప్పుడు 4 lakhs చాలానా కట్టినాం. ఒక్కొక్క ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు 3,24,000 చాలానా కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంత గవర్నమెంట్ ఇన్కమ్ జనరేట్ అయిపోయింది ఒక్క ప్లాట్ మీద. ఇప్పుడు మళ్ళీ రీసేల్కు ప్లాట్ అమ్ముదామంటే 22Aలో ఉందని చెప్పేసి రిజిస్ట్రేషన్ ఆపేసారు. దీనికి ఏంటి రీజన్ అని చెప్పించారంటే 22Aలో 3 సర్వే నెంబర్లు ఉన్నాయని చెప్పారు. అవుట్ ఆఫ్ 60 సర్వే నెంబర్స్లో ఓన్లీ 3 సర్వే నెంబర్స్ మనకు 22Aలో ఉన్నాయని చెప్పేసి రిజిస్ట్రేషన్ ఆపేసారు. దానికి మనం ఏమన్నారు, రిజిస్ట్రేషన్ మనకు మేడ్చల్ మల్కాజ్గిరి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఏమన్నారు అంటే NOC తీసుకురమ్మన్నారు. NOC కోసం ఎక్కడ తీసుకురామంటే కలెక్టరేట్ అని చెప్పారు. కలెక్టరేట్ పోయినాం. 10th June రోజు మనం కలెక్టరేట్లో ఇన్వార్డ్లో అప్లికేషన్ సబ్మిట్ చేసినాం. 1 week తర్వాత అది ఈ సెక్షన్కి పోయింది. ఈ సెక్షన్కి పోయిన తర్వాత మనం మళ్ళీ ఫాలోఅప్ చేస్తే ఈ సెక్షన్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇది మనది కాదు, మన దాంట్లో క్లియర్ ఉంది, ఇది ULC సెక్షన్కి అని చెప్పేసి కిందికి పంపించారు ప్లాట్ మన ఫైల్ని. కిందికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 1 week ఫాలోఅప్ చేసిన తర్వాత దీన్ని రేపు వస్తాము, ఎల్లుండి వస్తాము, ఇలాంటి అవి జరుగుతున్నాయి సార్. సో స్టిల్ నౌ మనది 25th రోజు రిజిస్ట్రేషన్ అయింది. చాలా గట్టి రిజిస్ట్రేషన్ చేసినాం. పెండింగ్ డాక్యుమెంట్ ఇచ్చారు 25th June రోజు. జూలై అయింది, ఇప్పుడు ఆగస్టు కూడా పోవడానికి వస్తుంది. సో మనకు మాత్రం ఇంకా డాక్యుమెంట్ రిలీజ్ 40 రోజులు అయిపోయింది, ఇంతవరకు డాక్యుమెంట్ రిలీజ్ కాలేదు. దీని మీద మనం హైకోర్టులో కేసు వేసినాం. హైకోర్టులో నిన్ననే మనకు ఆర్డర్ కాపీ వచ్చింది. కానీ దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తారని నమ్మకం అయితే నాకైతే లేదు. ఎందుకంటే NOCA ఇవ్వట్లేదు. హైకోర్టుకి వెళ్ళిన లాభం ఏంటి? ఇప్పుడు హైకోర్టు లాంటి ధర్మాసనమే ఉత్తర్వులు ఇస్తే అది ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అంటే సేమ్ అదే సమస్య. చాలా మంది బాధితులు చెప్తుంది అదే. సరే, నేను కింద మీద పడు నాకు డబ్బులు ఖర్చు పెట్టుకుని హైకోర్టు వరకు వెళ్ళా, పిటిషన్ వేసా, హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఆర్డర్ బేఖాతరు చేయట్లేదు. కోర్టులు అంటే కూడా ఇంకా భయం పోతే ఇక దాన్ని ఏమనాలి? లేటెస్ట్ గా మనం చూసాం హైడ్రా విషయంలో కమిషనర్ రంగనాథ్ విషయంలో ఏమని చెప్పారు, రూల్ ఆఫ్ మ్యాన్ కాదు రూల్ ఆఫ్ లా అనేది ఇంపార్టెంట్ అని హైకోర్టు చెప్పింది. కానీ మరి ఇప్పుడు ఇలాంటి వాటి మరి ఏమనాలి? మా ఎమ్మెల్యే గారు ULC ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పేసి వల్లభ్ నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కంప్లైంట్ చేశారు. సో అక్కడ రిజిస్ట్రేషన్స్ ఆపేసారు. అల్వాల్ బట్టి ఫస్ట్ రిజిస్ట్రేషన్స్ ఆపేసారు. ఆపేసిన తర్వాత ఏం చేశారు, వేరే దగ్గర రిజిస్ట్రేషన్ చేస్తారని వేరే దగ్గర అడిగితే అదే ఇంప్లిమెంటేషన్ అంతటా చేశారు. సిటీ అంతటా వేసేసారు. సిటీ అంతటా వేసేసిన తర్వాత
దానికి ఇప్పుడు ఇంత గందరగోళం సృష్టించబడిన తర్వాత మన మంత్రి గారు, రెవెన్యూ మంత్రిగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఓవరాల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. 22A అని చెప్పేసి ఒక్క సెంటు భూమి కూడా లేదు, దీని మీద బాధితులు ఇబ్బంది పెట్టద్దు, దీని మీదే బాధ్యత అని అధికారుల మీద చెప్పేసిండు. అధికారులను నిర్ణయం తీసుకోమన్నారు. అధికారులు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు? ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో మేము పోయి అడిగితే, కింది స్థాయి వాళ్ళని అడిగితే, సార్ మీది ఎక్కడ సార్, ఫైల్ ఎక్కడ, ఇన్ని లక్షలు ఉన్నాయి సార్ ఫైలు, ఇంత ఫైల్ ఎప్పుడు రాలేదు, ఇంత కంప్లైంట్స్ మేము ఎప్పుడు రిసీవ్ చేసుకోలేదు, ఇవన్నీ చాలా టైం పడుతుంది సార్, ఒక్క రోజులో ఓవర్ నైట్ లైట్ చేయటువంటి పని అయితే కాదని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ అనేది చెప్పారు. కానీ మన పని మాత్రం అవట్లేదు. ఎందుకు అవట్లేదు అంటే రాజశేఖర రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చారు, అదే ఇంప్లిమెంటేషన్ అంతా జరిగింది. ఇప్పుడు అంతా జరిగినప్పుడు మనం ఏం చేయలేము. కాబట్టి ఇప్పుడు ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు ఇచ్చినప్పటికీ కూడా ఓవరాల్ గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం వల్ల ఏం ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు అక్కడ. కాబట్టి ఒక జియో ఆల్రెడీ అప్రూవల్ లేఅవుట్ ఉన్న వాటిని ఎగ్జంప్షన్ ఇస్తూ ఒక జియో కనుక ఇవ్వగలిగితే మనం ఈ సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇబ్బంది పడకుండా ఉంటుంది. లేకపోతే ఈ సమస్యకు అసలే పరిష్కారం లేదు. ప్రభుత్వం సమస్య ఏంటంటే ఇదో ఉంది, జీవో ఇస్తాము లేదంటే ఇది పరిష్కారం నేను చెప్పట్లేదు కదా. అక్కడే ప్రజల్లో కానీ అందరిలో కానీ అనుమానాలు పెరిగిపోతున్నాయి. దీనికి పరిష్కారం చూపరు. కానీ కొన్ని మాత్రం 22A జాబితా నుంచి తొలగిపోతున్నాయి. మరి తెర వెనక జరగాల్సింది ఏం జరుగుతుందో జరుగుతుంది. అది ఏంటో మనకు తెలియదు కదా సార్. ఇప్పుడు తెలియని దాని గురించి మనం మాట్లాడలేదు. మన కళ్ళ ముంగట మనది సమస్య మనది కాబట్టి మనం కరెక్ట్ గా చెప్పగలుగుతున్నాం. సమస్య మనది ఇది, పరిష్కారం ఈ విధంగా అయితే బాగుంటది, వేరే ఆల్టర్నేట్ దాని పరిష్కారమే లేదు. ఓవరాల్ గా మీరు ఎంతసేపు చెప్పినా అక్కడ అధికారులు చేయడానికి అవకాశమే లేదు అక్కడ. ఓకే, జ్ఞానేశ్వర్ గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? నమస్కారం సార్, నా పేరు జ్ఞానేశ్వర్, ఉప్పల్ నుంచి వచ్చాను సార్. ముందుగా ధన్యవాదాలు సార్ సతీష్ గారికి, అలాగే తెలంగాణ ప్రెసిడెంట్ నారాగోని గారికి కూడా ధన్యవాదాలు. వేదిక పోయిన అందరికీ ధన్యవాదాలు సార్. ఏం లేదు సార్, గవర్నమెంట్ పబ్లిక్ ని ఏం చేద్దాం అనుకుంటుంది, మరి ఊరికి గుంజేసుకోమన్నారు సార్. పబ్లిక్ మొత్తం అందరూ ఆశలు గుంజేసుకోమనండి. ఎందుకు ఇంత నరక ఘోష అనుభవిస్తున్నారు పబ్లిక్? ఇప్పుడు ఉప్పల్ సర్వే నెంబర్లో 65 సర్వే నెంబర్లో నేను ఉంటున్నా సార్. నేను నివసిస్తున్నాను అక్కడ. మా కాలనీలో నేను రియల్ ఎస్టేట్ చేస్తాను, బిల్డర్ని. ఇక్కడ మనకు వస్తుంటారు, కొనుక్కునే వాళ్ళు వస్తుంటారు, అమ్మే వాళ్ళు వస్తుంటారు. వచ్చినప్పుడు మనము అమ్ముతుంటాం సార్, ప్లాట్లు అమ్ముతుంటాం. ఒక టైం పెట్టుకుంటారు, 45 days 60 days పెట్టుకుంటారు. ఫస్ట్ కొనుక్కునేవాడు వస్తాడు, లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తారు, చూపించుకుంటారు, కొనుక్కోమని డాక్యుమెంట్ రైటర్స్ చెప్తుంటారు. తీరా డబ్బులు కట్టి లాస్ట్ అమౌంట్ వచ్చేసరికి మేము ఇది రిజిస్ట్రేషన్ చెయ్యము అని చెప్పేసి మేము SRO దగ్గరికి వెళ్తే చెప్పింది. ఎందుకు చేయాలి మేడం అంటే, నిన్న నైట్ రిజిస్ట్రేషన్ అయింది, తెల్లారి ఎందుకు కాదు, ఈ రాత్రి ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేసిండ్రు, దీని వెనుక ఉన్న శక్తులు ఎవరు, అసలు గవర్నమెంట్ ఉందా లేదా? ఈ రోజు మార్నింగ్ సబ్ రిజిస్టర్ దగ్గరికి వెళ్ళాను సార్, ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ డాక్యుమెంట్ రైటర్లు ఇలాగే మాట్లాడుకుంటారు కదా సార్. అంటే పబ్లిక్ ఏమంటున్నారంటే, పబ్లిక్ లో చైతన్యం రావాలా, చైతన్యం వచ్చి రిజిస్టర్ ఆఫీస్ కి తాళాలు వేస్తే కానీ గవర్నమెంట్ దిగి రాదు అని ఇంతమంది ఘోష ఎందుకు, ఈ గవర్నమెంట్ ఎందుకు ఇట్లా చేస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది సార్. ఇప్పుడు దీనికి అంతమంటూ ఏముంది అనేది ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి పరిష్కారము గౌరవ ముఖ్యమంత్రి గారే ఇనిషియేటివ్ తీసుకొని చేయాలి. కానీ పరిష్కారం లభించకపోతే ఏం చేస్తారు? అప్పుడు పరిష్కారం లభించకపోతే ఏం చేస్తామంటే ఏం చేయలేదు సార్. పబ్లిక్ ని ఎవరు ఏం చేయలేదు సార్. పబ్లిక్ చైతన్యం వచ్చి మళ్ళీ మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే మనకు తెలంగాణ రాష్ట్రం సపరేట్ కావాలని ఏదైతే కొట్లాడినరో అలాంటి మార్చి కానీ లేకపోతే ఏదన్నా సమ్మె కానీ అందరూ పబ్లిక్ రావాలి, రియల్టర్స్ రావాలి, బిల్డర్స్ రావాలి, ప్రతి ఒక్కరు ఈ గవర్నమెంట్ లో సుఖ సంతోషాలతో ఎవరు లేరు సార్. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ప్రజల నుంచే గవర్నమెంట్ ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ వద్దనుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నుకున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నుకున్న తర్వాత ప్రజలకు అందంగా ఉంటా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చెప్పడం జరిగింది. ఎటువంటి పబ్లిక్ ఇబ్బంది రాకుండా చూసుకుంటామని చెప్తేనే ప్రజలు ఏం చేసిండ్రు, పబ్లిక్ ఓటేసిండ్రు. ఓటేసిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ చేస్తే రేపు కొద్దిగా ఎలక్షన్ కి వెళ్తారు సార్. మీరు ఏం పెట్టుకుని వెళ్తారు సార్ ముఖం? పబ్లిక్ తిడుతున్నారు సార్. బయటికి రావాలంటే లోపల తిడుతున్నారు గవర్నమెంట్ సపోజ్ నేనే ఉన్నాను ఏమన్నాను అనుకోండి, సపరేట్ మళ్ళీ ఏదో కేసులో పెట్టడం. ఇది నా ఆవేదన సార్. కాకపోతే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకొని అలాగే మంత్రులందరూ కలిసి ఏదో ఒక జియో తీసుకొచ్చి
ఈ రెండు రాష్ట్రాలలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వంలో 15 లక్షల గత ప్రభుత్వంలో జాబితా మీ కొత్తగా ఏమి చేర్చలేదు, ఎలాంటి అక్రమాలు జరగలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న జాబితా తీయండి, ఈ నిన్న మొన్న వచ్చిన జాబితా తీయండి, 1,00,000 ఎకరాలకు పైగా యాడ్ చేసినారు. ఓకే, 90లో మా సపోజ్ ఒక లేఅవుట్ అయింది సార్, దానికి ఒక లైన్ ఇచ్చారు, ఎగ్జంప్షన్ లైన్ అని చెప్పేసి ఇచ్చారు. ఒక 10 ఎకరాలు ఎంతో ఉంటే దాంట్లో 2 acres 3 acres వాళ్ళు ఎగ్జంప్షన్ ఇస్తారు సార్. అది కూడా వాళ్ళు బేఖాతరు చేసి లేదు 65 సర్వే నెంబర్ మొత్తం ఉంది అని చెప్పేసి ఎట్లా సార్? 65, 64, 62, 58 ఎన్నో ఉన్నాయి సార్. ప్రతి ఒక్కరు వాడు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అడిగితే కానీ తెలియదు మన బాధ. ఒక్కొక్క రోజు నిద్ర రాత్రులు కలిపారు సార్ మా కస్టమర్స్. ఒకరైతే సూసైడ్ చేసుకుందాం అని చెప్పి పెట్రోల్ తీసుకెళ్లి తగలబెట్టేద్దాం అన్న ఆలోచనలో ఉన్నారు సార్ పబ్లిక్. అంత కసితో ఉన్నారు. రైట్, అలాంటి చర్యలకైతే ఉపక్రమించొద్దు ఖచ్చితంగా. పబ్లిక్ చెప్తున్నాను, ఎందుకంటే పరిష్కారం అనేది దొరకకుండా మానదు. ఇప్పుడు ఈ విధంగా మనకి మాది ఏదైనా నడుస్తుంది అంటూ కన్ను మిన్ను ఆడకుండా ప్రవర్తించిన వాళ్ళకి రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయో మనం చూసాం. అందుకు అంత ఈజీగా కాదు, మనం ధైర్యాన్ని వదిలేస్తే మనకి పరిష్కారం దొరకదు. అందరికీ ఒకేలాగా ధైర్యం ఉండదు కదా సార్. ఇప్పుడు ప్రవీణ్ రెడ్డి గారు ఒక మాట చెప్పారండి, హెచ్ఎండిఏ లేఅవుట్ అన్నాడు. అంటే అందరు ఏమనుకుంటారు, హెచ్ఎండిఏ లేఅవుట్ అంటే అన్ని రకాలుగా క్లియర్ గా ఉన్నట్టయితే నమ్మకంగా కొంటారు చాలా మంది. ఎందుకంటే గ్రామ పంచాయతీ లేఅవుట్లు అంటే ఏమైనా లిటిగేషన్స్ ఉండొచ్చు అనే ఉద్దేశంతో. కానీ హెచ్ఎండిఏ లేఅవుట్లను కూడా ప్రొహిబిటెడ్ లో పెట్టి రిజిస్ట్రేషన్ ఆప్ చేసినట్టు కామన్ సెన్స్ ఉండాలి కదండి గవర్నమెంట్. ఎంత దారుణం అంటే హెచ్ఎండిఏ వాడికి పర్మిషన్ ఇచ్చే రోజు అది యూఎల్స్ లో ఉందని తెలియదా, లేదా రెవెన్యూ వాళ్ళకి తెలియదా? అంటే వీళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని సర్వనాశనం చేయాలి. హైదరాబాద్ నగరంలో తెలంగాణలో ఇంకెవ్వరు కూడా ఒక ప్లాటు ఒక ఎకరం భూమి కొనుక్కోవద్దనేది ఈ దీని యొక్క ఉద్దేశం ఉన్నట్టుంది. మొత్తం రాజకీయ నాయకులు రాసుకుంటే అయిపోతుంది. ఎట్లాగో ఇప్పుడు వీళ్ళు చేసే పనులే అది. అరే పేద మధ్య తరగతులు బ్రతకూడదా? పిల్లల పెళ్లిళ్ళ కోసము, చదువుల కోసము, ఏదైనా వైద్య ఖర్చుల కోసము ఒక ప్లాట్ కొనుక్కుంటారు, ఒక ఎకరం భూమి కొనుక్కుంటారు. వాళ్ళు జీవితాంతం కష్టపడి కొనుక్కున్నటువంటి ఆస్తిని తీసుకుపోయి నిషేధిత జాబితా గవర్నమెంట్ భూమి మీకు రెగ్యులరైజ్ చేయమని మేము గుంజుకుంటాము, లేదా హైడ్రా తీసుకొచ్చి కూలగొడతాం. ఏం నాన్ సెన్స్ ఇది అసలు. మీరు ఏం చెప్పారు? ఇదే రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధ్యతల దగ్గరికి పోయి మా ప్రభుత్వం వస్తే మేము క్లియర్ చేస్తాము, మీ ప్రాపర్టీని రెగ్యులరైజ్ చేస్తామని చాలా మంది తెలుసో తెలియకో ఎవడో మోసం చేస్తే కొన్నటువంటి ప్రాపర్టీస్ దగ్గరికి పోయి వీళ్ళు వాగ్దానాలు చేసేది. వాళ్ళ వాగ్దానాలు మర్చి వీళ్ళే కొత్త సమస్యలు సృష్టించి ప్రజల్ని అసలు ఎంత ఇబ్బందులకు గురి చేస్తున్నారంటే హింసిస్తున్నారు ఒక రకంగా. రైట్, శ్రీకాంత్ రెడ్డి గారు. సార్ సతీష్ సార్, ఇప్పుడు ఏం లేదు సార్, ఈ ప్రభుత్వం వచ్చి 2.5-3 years అవుతుంది సార్. సో ఈ ప్రభుత్వం వచ్చిన కాంచెలు కూడా ఫస్ట్ హైడ్రా తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ వ్యవస్థను ఫస్ట్ సర్వనాశనం చేసింది సార్. ఇది ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటి, గవర్నమెంట్ ఛార్జ్ ఇదే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచడం. ఇలా 5,300 సాయిప్రియ కాలనీలో ఉన్న గవర్నమెంట్ వాల్యూ 9,300 చేసింది. సో ఈ రకంగా దండుకుంటుంది. సో పబ్లిక్ ను జస్ట్ అది చేసి 3 months కూడా కాలేదు గవర్నమెంట్ వాల్యూ పెంచి, మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు 22A అని పెట్టేసి ఈ ఏదైతే గవర్నమెంట్ వాల్యూ పెంచిన విత్ ఇన్ 1 month లోనే 22A జీవో ఎట్లా పాస్ అవుతుంది? పబ్లిక్ ఆల్రెడీ ఇక్కడ బర్డన్ అవుతుందని రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయి, రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో గవర్నమెంట్ వాల్యూ పెంచడం, హైడ్రా తీసుకురావడం, ప్లస్ ఇది 22A జీవో తీసుకురావడం అంటే ఇష్టారాజ్యం మీదేనా సార్? ఈ గవర్నమెంట్ ఏదైతే ఒక సంతకం పెడితే మొత్తం పబ్లిక్ అందరికి రిజిస్ట్రేషన్ ఆగిపోవడం. కానీ సార్ కలెక్టర్ గారు సంతకం పెట్టారు, డిప్యూటీ కలెక్టర్ గారు సంతకం పెట్టారు, ఏదే 22A జీవోలో మాకు సర్వే నెంబర్లో, ప్లస్ తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, వీళ్ళందరూ సంతకాలు పెట్టి మా యొక్క లేఅవుట్ రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఆపడానికి వాళ్ళకి ఎలా రైట్స్ ఉంటాయి సార్? ఒక కామన్ పబ్లిక్ గా వాస్తవానికి నేను ఎప్పుడో కొనుక్కున్నాం, నాకంటే ముందు కొన్న వాళ్ళు కూడా 99 లో కూడా కొన్న వాళ్ళు కూడా ఉన్నారు, అప్పటి నుంచి రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. సో అలాంటి రిజిస్ట్రేషన్లు ఆపడానికి వీళ్ళు ఇప్పుడు సంతకం పెట్టగానే ఎలా ఆగిపోతారు సార్? 22 జీవో అనేది వీళ్ళు తెచ్చుకున్నది సార్, గత ప్రభుత్వం తెచ్చిందని వీళ్ళు అంటున్నారు కదా, గత ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ అయినాయి కదా సార్, మరి ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు? ఇప్పుడు ఎందుకు ఈ నిషేధిత కొత్తగా జాబితాలో కొత్తగా చేర్పించలేదు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెడీ అయిన జాబితా అంటున్నారు సార్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ రోజు కూడా ఇలాంటి చిన్న ఒక కామన్ పబ్లిక్ పర్సన్ కూడా ఎవరు కూడా రియల్టర్ గానీ ఎవరు కూడా రోడ్ ఎక్కి ఇలా
ధర్నాలు కానీ ఇలాంటివి చేయలేదు సార్. ఇలా టీవీ స్టూడియోలకు వచ్చి చెప్పుకోలేదు సార్. ఎందుకంటే మీరు గవర్నమెంట్ వెళ్ళి పెంచారు, హైడ్రాలు తీసుకొచ్చారు, ఎంత నష్టపోయింది సార్. ఈ రోజు ఒక కస్టమర్ వచ్చి ఒక ప్లాట్ కొనాలన్నా కూడా సార్, రీసెంట్లీ సార్ సాయేశ్వరలో నేను ఒక 488 స్క్వేర్ యార్డ్స్ ఇప్పించాను సార్ ఒక కస్టమర్కి. ఇప్పిస్తే దానికి ఎన్ఓసి తీసుకురావడానికి ఆ సార్ 1.5 month తిరిగాడు సార్. 1.5 month తిరిగి ఎంతో కొంత అమౌంట్ ఇస్తే కానీ ఆ ఎన్ఓసి రాలేదు. ఆ ఎన్ఓసి కాపీ తెద్దామంటే నాకు దొరకలేదు సార్, లేకపోతే మీరు తీసుకొచ్చి మీ ముందు పెట్టేవాడిని. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఎన్ఓసి అంటే ఏంటి సార్? ఇటు గవర్నమెంట్ తింటుంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ తింటున్నారు. ఏంటి సార్ ఇదంతా? పబ్లిక్ ఎందుకు ఇట్లా అడ్జేస్తున్నారు సార్? సార్ ఇంకొకటి ఏంటి సార్, లేఅవుట్ చేసి అప్రూవల్ ఇచ్చింది ఇదే గవర్నమెంట్, లేఅవుట్ లో రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఆపడం ఇదే గవర్నమెంట్. ఇదేనా సార్? ఇక ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 22A జీవో మొత్తానికి ఎత్తేస్తేనే కానీ ఇమ్మీడియట్లీగా మీరు నిర్ణయం తీసుకొని మంత్రులందరూ కూడా మీ గవర్నమెంట్ మొత్తం నిర్ణయం తీసుకొని 22A జీవో ఎత్తేస్తే మాత్రం మీకు నెక్స్ట్ మంచి కాలం ఉంటుంది సార్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. రైట్, ఖచ్చితంగా ప్రజలు తలుచుకుంటే ఎన్నో ప్రభుత్వాలు మారిపోయిన వాతావరణం, కానీ మేము పరిశీలిస్తున్నామని రెవెన్యూ మంత్రి అంటున్నారు. ముఖ్యమంత్రి కూడా మొన్న ఒక సమీక్ష జరిపారని అధికారులు అంటున్నారు. కానీ ఫలితాలు అయితే కనిపించడం లేదు. మాకేమీ తెలియదు అది అధికారుల లెవెల్లో అంటున్నారు. బట్ అధికారులేమో మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని వీళ్ళందరినీ కారణంగా చూపుతున్నారు. ఏదేమైనా ప్రజలను పణంగా పెట్టి 22A అన్న ఒక అస్త్రాన్ని ఉపయోగించి వాళ్ళని అయితే నరక కోపంలో దించేశారు అన్నది వాస్తవం. మరి ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం స్పందించే వరకు 99 టీవీ బాధితులకు అండగా ఉంటుంది. 22Aకి సంబంధించి నిజంగా అది 22A కిందకు వస్తే ఖచ్చితంగా ఆ జాబితాలో ఉంచండి. కానీ అసలు ఆ జాబితాలో ఉండడానికి అర్హత లేని భూముల్ని, లేనిపోని అంశాలని తెర ముందుకు తెచ్చి 22Aలో పెట్టి ఈ విధంగా హింసించడం అనేది ప్రజాస్వామ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఆ బాధితులందరూ మీరు చాలా ధైర్యం చేసి వచ్చారు. ఖచ్చితంగా 99 టీవీ మీ అంశాలను ఖచ్చితంగా అడ్రస్ చేస్తుంది. ప్రత్యేకంగా నారగొండ ప్రవీణ్ గారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు ఈ గ్లోబల్ యుగంలో ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్య వరకు చూసుకుంటారు. కానీ అందరినీ సంఘటితం చేసి మీరు ఈ సమస్యకి ఒక అడ్రస్ చేస్తూ గట్టిగా తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా ఈ 22Aకి సంబంధించి వస్తున్న ఈ విన్నపాలు, విజ్ఞప్తులు వీటన్నిటికీ ప్రభుత్వం ఖచ్చితంగా అడ్రస్ చేసేటట్టుగా మనం ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. అలాగే అవసరమైతే దీనికి సంబంధించి ఇప్పుడు కొందరు అన్నారు ఒక జీవో తెచ్చి అర్బన్ సీలింగ్ ల్యాండ్స్కి సంబంధించి అలాంటివి ఏమైనా అలాంటి ఒక స్టెప్ అయినా కొందరికి ఉపశమనం ఉంటుంది. అలాగే మీరు మరో సలహా ఇచ్చారు, వక్ఫ్ భూములకు సంబంధించి ఇష్యూ ఉంది. సరే గజానికో లేదంటే సమ్ ల్యాండ్ అదే తప్పిదం అనేది వక్ఫ్ బోర్డు చేసింది, ప్రభుత్వం చేసింది. అవును, పరిష్కారం చూపాలి, వాళ్ళే చూపించాలి. రెండోది ఇప్పుడు హుడా, HMD ఆ భూములు కూడా 22Aలో పెట్టారంటే మరి ప్రభుత్వ వ్యవస్థలు ఏం పనిచేస్తున్నాయి? తప్పు మీది కదా. అలాంటప్పుడు వీళ్ళని ఎందుకు పనంగా పెడతారు? వీళ్ళని ఎందుకు బోన్లో నిల్చోబెడతారు? నిజంగా ఇది చాలా గట్టిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇదే ప్రాణ సంకటంగా మారే అవకాశం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల ఇష్యూ పెద్దదిగా ఉంది. ప్రధానంగా తెలంగాణలో అయితే ఇంకా విరివిగా ఫిర్యాదులు వస్తున్నాయి, ఆందోళనలు వస్తున్నాయి. అటు కలెక్టర్ల ఆఫీసులు, సబ్ రిజిస్టర్ ఆఫీసులు అయితే కిక్కిరిసిపోతున్నాయి ఈ అర్జీలతో. అక్కడ అధికారులు ఏమో లక్షల కంప్లైంట్లు ఉన్నాయంటున్నారు, ఇప్పుడు తేలేదు కాదంటున్నారు. ఇక్కడ రిజిస్ట్రేషన్లో ఇమీడియట్గా కావాల్సిన ల్యాండ్స్ చాలా ఉన్నాయి. సామాన్యుడు చితికిపోతున్నాడు, ల్యాండ్స్ ఉన్న వాళ్ళు చితికిపోతున్నారు, బిల్డర్లు చితికిపోతున్నారు. మొత్తం అందరిని ఎఫెక్ట్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్న ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. ఒక్క అంగుళం కూడా, ఒక్క సెంటు భూమి కూడా ఎలాంటి సమస్య లేదని మంత్రులు చెప్తున్నారు. మరి సీన్ కట్ చేస్తే ప్రతి ఒక్క సబ్ రిజిస్టర్ కార్యాలయం, ప్రతి ఒక్క MRO కార్యాలయం, ప్రతి ఒక్క కలెక్టర్ కార్యాలయం, ప్రతి ఒక్క డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం, ప్రతి ఒక్క కలెక్టర్ కార్యాలయం, ప్రతి ఒక్క జాయింట్ కలెక్టర్ కార్యాలయం, ప్రతి ఒక్క స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం, ప్రతి ఒక్క ల్యాండ్ అండ్ రికార్డ్స్ కార్యాలయం, మరి ఎందుకు ఇంత వేలాదిగా జనం వస్తారు? సమస్య ఉన్నప్పుడు వస్తున్నారా, లేదంటే సరదాగా ఈ సినిమా చూడడానికి వస్తున్నారా? ఖచ్చితంగా ఈ విషయాన్ని మాత్రం ప్రభుత్వం సీరియస్గా అడ్రస్ చేయాలి. బాధితులు తరపున ఖచ్చితంగా 99 టీవీ ఉంటుంది. త్వరలో దీనిపైన మరి బిగ్ డిబేట్ కూడా నిర్వహిద్దాం. థ్యాంక్ యూ నారగొండ ప్రవీణ్ గారు. మీ అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. 22Aకి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చే సమయం వస్తుంది. అదే రోజు మళ్ళీ మన స్టూడియోలో మాట్లాడుకుందాం.